హలో. హలో. స్టార్ట్ చేస్తున్నా తమ్ముడు. యా. ప్రభు నామంలో అందరికీ వందనములు. నిజంగా గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక మూడవ మాసంలో మొదటి దినంలో దేవుడు మనకిచ్చిన ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నిజంగా వేదాంత పాఠశాలలో చాలామంది అనేక విషయాలు నేర్చుకుంటూ ఆ, దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి మనకి ఎన్నో విషయాలు నేర్పించడానికి అందరూ కూడా సిద్ధపాటుతో ఆ, ఎంతో ప్రిపరేషన్తో మన ముందుకు వచ్చారు. చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. స్పష్టంగా మన తెలుగు భాషలో మనకు అనుకూలంగా దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ ప్లాట్ఫామ్ని ఎంతో చక్కగా మనకి ఆర్గనైజ్ చేయడానికి ఎంతో కష్టపడి మన ప్రియులు ఆ, భీమ్ సింగ్ గారు ప్లస్ సంగీత్ కొంత టీం అంతా కలిసి ముందుకెళ్ళడానికి ఆ, వారికి ఇచ్చిన దేవుడిచ్చిన తలంపును బట్టి దేవాది దేవునికి వందనాలు. ప్రత్యేకంగా సంఘం అందరం కూడా సిద్ధపడాలని, మేము అందరం కూడా సిద్ధపడాలని, దేవుని వాక్యంలో ఉన్న లోతైన అంశాలని మనం తెలుసుకుంటూ అల్టిమేట్గా మనం దేవుని యొక్క ఆమ్, ఆ, రూపంలో మార్చబడుతూ సంఘాన్ని సిద్ధపరుస్తూ మనం ముందుకు సాగాలని దేవుడు ఇష్టపూర్వకంగా మనకి ఈ ప్లాట్ఫామ్ని అనుగ్రహించాడని నేను విశ్వసిస్తా ఉన్నాను. సో ఈరోజు మనకి పాలైన్ ఎపిజిల్స్ ఒక సర్వే గురించి మనం తీసుకుందాం. ఆ, ఇవి మనం చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ నేను ఫోకస్ చేసింది ఏంటి అంటే అసలు పాలైన్ లెటర్స్ చదివే ముందు ఆ పాలైన్ లెటర్స్లో ఉన్న క్రక్స్ ఏంటి, లేకపోతే ఆ దాంట్లో ఉన్న మూల అంశాలు ఏంటి, అసలు పాల్ ఎవరికి రాస్తా ఉన్నారు ఏంటి, అసలు పాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓవరాల్గా మనం కొంత కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. జస్ట్ నాకు తెలియదు, అటు ఇటు కలిపి దాదాపుగా ఇప్పటికే ఒక 12 పేజీలు అయ్యాయి. ఎంతవరకు కవర్ చేయగలనో నాకైతే తెలియదు కానీ బట్ ఐ ట్రై మై బెస్ట్. మిగతాటివి మనం ఎప్పుడంటే ఇంకా మళ్ళీ మనం వ్యక్తిగతంగా నిజంగా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో నేను చెప్పబోయే యొక్క బ్యాక్గ్రౌండ్తో మనం ఇంకా లోతుగా దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు తప్పకుండా మనకు అవకాశం ఇస్తారని వ్యక్తిగతంగా మనం అలా ప్రయాసపడదాం అందరం కూడా. ఆ, అందరికీ నా వాయిస్ ఆడిబుల్గా ఉందా సిస్టర్ అండ్ బ్రదర్స్? సంగీత సిస్టర్. ఎస్ ఎస్ అక్క. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో బిఫోర్ మనం వెళ్ళే ముందు అక్క ఆల్రెడీ ప్రార్థన చేశారు. ఆ, నిజంగా సిద్ధపడిన మనసుకి దేవుడు మాట్లాడతాడని అక్క ప్రార్థనలో నేను చాలా టచింగ్గా అనిపించింది అనమాట. నిజంగా మనం ఎంతో ప్రిపరేషన్తో నిజంగా వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆ హృదయంతో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అది చిన్న మెసేజ్ కావచ్చు, చిన్న గ్రూప్ ఫెలోషిప్ కావచ్చు, ఐ లర్న్ ఇన్ దట్ వే. నిజంగా నేను నా వయసు 21 సంవత్సరాలు నా క్రిస్టియానిటీ యొక్క మొదటి అడుగుల్లో ఆ ఆశ నాకు ఉండేదనమాట. ఈవెన్ చిన్న ప్రేయర్స్‌లోనే చాలా విషయాలు నేర్చుకోగలిగాను అనమాట. నిజంగా ఆ సిద్ధపాటు ఆ హృదయం అనేది చాలా మనకందరికీ కూడా అవసరమని అక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా వచ్చారు. సో, ఈరోజు మనం పాల్ గారు యొక్క జర్నీస్ ఏంటి? అసలు ఆయన దేవునితో కలిసి జీవించిన ఆ జీవితంలో ఆయన దేవుని కోసం చేసిన గొప్ప కార్యాలు ఏంటి అని అసలు మనం చూస్తే ఎన్నో పుస్తకాలు, ఎంతో మంది రైటింగ్స్ పాలైన్ ఎపిజిల్స్ మీద ఆయన యొక్క ఆయన స్కాలర్షిప్ ఎంతో మంది స్కాలర్షిప్కి దారి తీసిందనమాట. అంటే ఆయన వేదాంతం ఆయన యొక్క వేదాంతం, క్రీస్తు గురించిన వేదాంతం, సంఘం గురించిన వేదాంతం, జడ్జిమెంట్ గురించి, తీర్పు గురించి, మళ్ళీ ఆయన రాకడ గురించి చాలా ఎన్నో డాక్ట్రినల్, ఈవెన్ నీతిమంతులుగా తీర్చబడడం, అలాగే పరిశుద్ధపరచబడడం, గ్లో మహిమపరచబడడం, ఇవన్నీ కూడా ఎన్నో థీమ్స్ని పాల్ గారు కవర్ చేస్తూ సంఘాల్లో ఉన్న ఇష్యూస్ని డీల్ చేస్తూ పాలైన ఎపిజిల్స్ని ఆయన పత్రికలను రాయడం జరిగిందనమాట. సో ఒక బైబుల్ టీచర్ అడిగారంట, అసలు క్రిస్టియానిటీకి ఫౌండర్ ఎవరు అని అడిగారంట. ఒక స్టూడెంట్ ఆన్సర్ చేస్తూ క్రిస్టియానిటీ ఫౌండర్ మనల్ని అడిగితే మనం ఎవరిని చెప్తాం మామూలుగా? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే మనం ఎవరిని చెప్తాం? ఎవరు అపోస్టల్స్. అనుకుంటున్నామా?
అపోస్టల్స్ అక్క. అపోస్టల్స్ అని చెప్తాం. ఓకే, ఇంకా క్రైస్ట్. క్రైస్ట్. మామూలుగా జీసస్ అంటాం. కానీ ఆ ప్రొఫెసర్ జీసస్ కాదు, అపోస్టల్స్ కాదు అన్నారంట. అపోస్టల్స్ అంటే అందరూ కాదు. ద ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ద పాల్ అన్నాడంట. అంటే ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ప్రాంతంలో ఒక అటు సెమీ అంటే రూరల్ కాదు, ఇటు సిటీ కాదు, ఒక అది అర్బన్ సెంటర్ కూడా కాదనమాట. చిన్న గలీలియా అనే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే పరిచర్య చేశారు. ఆయన 33.5 సంవత్సరం తర్వాత మరణించాడు. ఆ తర్వాత యాక్చువల్‌గా ఈ గలిలీలో ఉన్న యూదులు, యెరూషలేములో ఉన్నవారు యూదులు, అపోస్తలులందరూ కూడా ఈ ప్రాంతానికి చెందినవారు. ఇక్కడే ఉండిపోయారు. ఈ బెల్ట్‌లోనే, ఈ పాలెస్టైన్ బెల్ట్‌లోనే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని ఆయన పౌలు గారు నిజంగా చూస్తే హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని మనం ఒక ప్రొఫెసర్ అంటా ఉంటారనమాట. ఎందుకు అంటే క్రిస్టియానిటీని ర్యాపిడ్‌గా అనేక ప్రాంతాలకి అంటే దాదాపుగా ఒక మనం అంటే యూరోప్ యూరప్ ఖండము, ఏషియా మైనర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ టర్కీ. సో, అక్కడ ఆ ప్రాంతాలకు అన్నిటికి కూడా తీసుకెళ్ళడానికి పౌలు గారిని దేవుడు ఉపయోగించుకున్నట్టుగా చూస్తా ఉన్నానన్నమాట. నిజంగా మనం పౌలు యొక్క అంటే చాలా చర్చెస్‌ని తను ఫౌండ్ చేశాడు. ఆల్రెడీ యూదులు సినగాగ్స్‌లో కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసేవాడు. తర్వాత కొన్న న్యూ కమ్యూనిటీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక చిన్న గృహాల్లో కావచ్చు. ఆ రోజంటే ఇప్పటిలాగా బిల్డింగ్స్ కాదు కానీ, చిన్న గృహ సంఘాలనేటివి ఎక్కువగా ఉండేదనమాట. ఆ ఫెయిత్‌లో ఉన్న వారిని అక్కడ సంఘాలు అంటే అభివృద్ధి చెందడం అనేది. తర్వాత లేటర్‌గా మనం చూస్తే మొదటి తిమోతి, రెండవ తిమోతి, టైటస్‌లో మనం చూసినట్లయితే లిటర్జికల్ లిటర్జికల్ అంటే ఇట్లా మనం సిఎస్ఐలో, బాప్టిస్ట్‌లో కొన్నిసార్లు లూథరన్‌లో మనకు తెలుస్తది. లిటర్జీ ఎట్లుంటది? ఏ తర్వాత ఏంటి? ఎలా చదవడం? ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ లిటర్జీస్, బిషప్స్, డీకన్స్, డిఫరెంట్ హైరార్కీస్ ఇన్ ద చర్చ్. ఇవన్నీ కూడా ఫార్మ్ అవ్వడం చూస్తామనమాట. ఇదంతా ఈ ఈ ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఈ యొక్క చర్చ్ ఫార్మేషన్ అంతా కూడా ఏ టైంలో జరిగింది అనేది మనం ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవ అనేది అసలు ఎంతగా స్ప్రెడ్ అయిందంటే ఆ టైంలో ఇక్కడ ఒక బుక్ చదువుతా ఉన్నప్పుడు నాకు ఒక చాలా హార్ట్ టచింగ్ అనిపించింది అనమాట. యేసు ప్రభు యొక్క సువార్త స్ప్రెడ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఆలోచిస్తూ దాంట్లో రాస్తా వచ్చారనమాట. అక్కడ చాలా ఫిలసాఫికల్ గ్రూప్స్ ఉన్నారనమాట. వాళ్ళు వాళ్ళ యొక్క వాక్చాతుర్యం గాని, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ రెటోరిక్స్ అంటారనమాట. అంటే పదజాలాలు గాని, ఎంతో పీపుల్‌ని ప్లీజ్ చేసే విధంగా ఉండేవన్నమాట. వాళ్ళ కమిట్మెంట్స్ గాని, వాళ్ళ క్యారెక్టర్ గాని కొంతమంది ఫిలాసఫర్స్ సోయటిక్ గాని, ఇంకా సినిక్ ఫిలాసఫీస్ అని ఇవి పేర్లనమాట. వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళు పీపుల్‌ని అట్రాక్ట్ చేసేవాళ్ళు. కొంతమంది వాండరింగ్ ఫిలాసఫర్స్ గూడా ఉండేవాళ్ళనమాట. అటు ఇటు తిరుగుతూ, ట్రావెల్ చేస్తూ పీపుల్‌కి మంచి బోధని ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం గ్రీక్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని చూసినట్లయితే అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళందరూ కూడా మనం ఈవెన్ సోక్రటీస్ బిఫోర్ వీళ్ళందరూ కూడా చాలా వేదాంతవంతులు. చాలా ఫిలాసఫర్స్ అన్నమాట. ఫిలాసఫీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్రీక్స్ గదా! మనకు తెలుసు చరిత్రలో. సో, అంత వేదాంతల విద్య ఉన్నప్పటికీ కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య విస్తరించింది? ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు మెయిన్ పరిచర్య విస్తరించింది ఎక్కడ అంటే పాలస్తీనా ప్రాంతంలో అకయ అనే ప్రాంతం. హ్మ్. నాట్ అకయ యాంటియోక్. అంతియోక అనే ప్రదేశం ఒకటి మెయిన్ కీ సిటీ. తర్వాత మనం చూసినట్లయితే ఈజిప్ట్ అలెగ్జాండ్రియా ఒక మెయిన్ సిటీ. మళ్ళీ అక్కడ మనం పైన కొంచెం యూరప్‌లో మనం చూసినట్లయితే అక్కడ మాసిదోనియా, అకయ, ఈ యొక్క కొరింత్ ఈ ప్రాంతాలంతా మేజర్ ఫోర్ట్ సిటీస్ అన్నీ కూడా దేవుణ్ణి విశ్వసించడం. అదొక అంతియోక్. అక్కడ కూడా అంతియోక్ ఉందన్నమాట. 2 అంతియోకులున్నాయి. సో, ఇక్కడంతా కూడా మేజర్‌గా చాలా వాస్ట్‌గా అనమాట. అసలు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత వితిన్ 50 ఇయర్స్‌లో జరిగిన పరిచర్య అద్భుతమైన పరిచర్య జరిగిందంట. దానికి రీజన్ ఏంటి అంటే అసలు ఆ యొక్క రైటర్ రాస్తా ఉంటాడు. పీపుల్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద ఫిలాసఫీ బట్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ ద లేమ్, బ్లైండ్ నేను మళ్ళీ తెలుగులో చెప్తాను. బ్లైండ్, డిమోనిక్ అప్రెషన్,
అండ్ దెన్ అప్రెస్డ్ పీపుల్, వల్నరబుల్ పీపుల్ అంట. ఉమ్, దే అంటే ఇది నేను తెలుగులో చెప్తాను చూడు. యేసుక్రీస్తు ప్రభుని యొక్క సువార్త అనేది ప్రచారం చేయబడ్డానికి రీజన్ ఏంటి అంటే, అది ఒక ఫిలాసఫీ కాదు కానీ, ఫిలాసఫీకి అట్రాక్ట్ అవ్వలేదు కానీ, ప్రజలు సామాన్యమైన గ్రుడ్డివాడు రక్షింపబడ్డాడు. గ్రుడ్డివాడి నుంచి, వాడి యొక్క క్యారెక్టర్లో నుంచి పీపుల్ నేర్చుకున్నారంట. కుంటివాడు రక్షింపబడ్డాడు. కుంటివాడి యొక్క ఆ యొక్క ఆ ఎగిరి గంతులేస్తున్నప్పుడు ఆయన జాయ్‌ని చూసి రక్షింపబడి, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీని చూసి చాలామంది పీపుల్ రక్షింపబడ్డారంట. అలాగా మనం చూసినట్లయితే ఆహ్, కామన్ పీపుల్ నుంచి క్రిస్టియానిటీ అనేది చాలా వాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయింది. ఎన్ని కమ్యూనిటీస్ ఆఫ్ ఫెయిత్‌ని ఎమర్జ్ అయ్యాయంటే, అసలు పుట్టగొడుగులు అంటారు కదా! మామూలుగా ఇట్లా ఒక్క రాత్రికే ఒక పుట్టంతా వచ్చేస్తాయన్నమాట పుట్టగొడుగులు, ఆ వర్షం పడినప్పుడు. అలాగా క్రిస్టియానిటీ అనేది అంత వాస్ట్‌గా, ఎందుకు అంటే దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళు ఏది విశ్వసించారో ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డారనమాట. సో, ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని హింసిస్తున్న సమయం అంతే, ఇంకా క్రిస్టియానిటీ డెవలప్ అయితుంది. సంఘం గూడా ఒక పక్క హింసించబడతా ఉందనమాట. ఈ సమయంలో పౌలు గారు, మనకు తెలుసు పౌలు గారిని ప్రభువు దర్శించడం. ఆయన డైరెక్ట్‌గా ప్రభు డిసైపుల్ కాదు గానీ, బట్ ఆయన రివల్యూషన్‌ని చాలా చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి. పౌలు యొక్క మనొక స్టోరీ అంతా మనం ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కానీ, జస్ట్ మనకి అపోస్తుల కార్యాల్లో చాలా స్పష్టంగా లూకా పౌలు గారి యొక్క సహపరిచారికుడు, ఎంతో సన్నిహితంగా ఉండి, అపోస్తుల కార్యములు అని ఆ పేరు పెట్టబడింది గానీ ఆ బుక్కుకి, ఎక్కువగా ఎవరి కార్యాలను ఎక్కువగా వివరించాడు అంటే, పేతురు గారి కార్యాలని, పౌలు గారి కార్యాలని. సో, పౌలు గారికి యొక్క 9థ్ చాప్టర్ నుంచి గూడా లాస్ట్ ఎండ్ చాప్టర్ వరకు గూడా మనం చూస్తే పౌలు గారి పరిచర్య ఉంటదనమాట. అపోస్తుల కార్యంలో అంతగా పౌలు యొక్క లైఫ్ లూక్ మీద ఇంపాక్ట్ చూపించింది. అందుకే లూక్‌ని లూక్‌ని అపోస్తుల కార్యాలు ఏంటంటే, లూక్ ఈస్ ద సెకండ్ వాల్యూమ్ అంటారనమాట అపోస్తుల కార్యాన్ని. లూక్ యాక్ట్స్‌ని ఒకే విధంగా చదవాలి అనుకుని స్కాలర్స్‌ని ఒకే బుక్‌గా మనం ట్రీట్ చేసి చదవాలి. ఒకే కంటెంట్, ఆ కంటిన్యూయేషన్ అనేది రాస్తా ఉన్నాడు లూక్ గారు అనేది చెప్తా ఉంటారనమాట. అందుకే చాలా స్పష్టంగా ఏంటంటే, పౌలు గారు ఏ విధంగా రక్షింపబడ్డాడు అనేది చూస్తే నిజంగా ఆయన ఒక రాడికల్ డిసైపుల్‌గా ఉన్నాడు. అంటే నిజంగా ఒక ప్రభావితం చెందబడిన అందుకే పౌలేంటంటే, ఆయన 2 కొరింథీ 5:18, 20లో ఉంటదనమాట. ఆయన ప్రభువు కొరకు అంబాసిడర్‌గా ఉన్నాడనమాట. ఆయన రాయబారిగా, అంతగా అసలు పౌలు యొక్క స్టేట్మెంట్స్, మనం పౌలు గారి గురించి అనంగానే మనకు కొన్ని స్టేట్మెంట్స్ గుర్తొస్తా ఉంటాయి గదా! ఆయన చేసిన ఎపిజిల్స్‌లో చేసిన ఆయన స్టేట్మెంట్స్ గుర్తొస్తా ఉంటాయి. మీరెవరైనా గాని బైబిల్ తెరవకుండా ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఏమైనా కొన్ని చెప్పగలమా? జస్ట్ 1 ఆర్ 2, జస్ట్ ఫర్ రిఫ్రెష్. జస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఏమైనా మీరు చెప్పగలరా? ఏమైనా గుర్తున్నాయా పౌలు గారు చెప్పిన మాటలేమైనా? ఏదైనా ఏదైనా ఏ లెటర్‌లో ఏమ్మా? అక్క నేను చెప్తా. చెప్పమ్మా సంగీత. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ కదా! బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇంకా? తను తాను అడ్రెస్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చెప్తా ఉంటాడు తను? పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడునైన హ్మ్. నన్ను దేవుడు మార్చాడు. మార్చాడు. తర్వాత నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడిని అనే చాలా సార్లు చెప్తా ఉంటాడనమాట. నేను దాసుడిని. నేను తన నేను సువార్త నిమిత్తం క్రీస్తు యొక్క సువార్తని ప్రకటించుటకి నేను ఎన్నిక చేయబడినాను. జెంటైల్‌కి మిషన్ అనేది, తన యొక్క మిషన్ అనేది చాలా క్లియర్‌గా తను అర్థం చేసుకున్నట్టుగా మనం అపోస్తల కార్యంలో చూడొచ్చనమాట. అందుకే తను దాదాపుగా కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి తన జీవితకాలం అంతా కూడా సువార్తను ప్రకటించినట్టుగా, అనేక సంఘాలని బలపరిచినట్టుగా మనం చూస్తామన్నమాట.
తను ఒక్కడే పరిచర్య చేశాడా అంటే తన యొక్క మినిస్ట్రీ స్టైల్ ఆఫ్ మినిస్ట్రీని మనం లెటర్స్లో చూద్దాం తర్వాత. ఆ, అంటే తన యొక్క భారాన్ని మనం గమనించినట్లయితే ఆ పరిచర్య పట్ల ఎంత అంటే అసలు నిజంగా నేను చెప్పాను కదా, ఆ మెటనోనియా. నేను ఇక్కడ ఒక్క చిన్న విషయాన్ని ఎంఫసైజ్ చేయాలని ఇష్టపడతాను అనమాట. ఏమి దేనికి పశ్చాత్తాపడ్డాడు పౌలు గారు? ఆయన ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుని దర్శించినప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డాడు అనేది మనం ఆలోచిస్తే నిజంగా ఇక్కడ గ్రీక్లో వాడబడిన విషయం ఏంటంటే పశ్చాత్తాపానికి మెటనోనియా అనే పదం వాడతారనమాట. ఆ పదానికి ఉన్న మీనింగ్ ఏంటంటే ఈరోజు చర్చెస్లో ఇంత రాడికల్ మినిస్ట్రీ జరగట్లేదు, లేకపోతే ఏదో కొద్ది మంది మాత్రమే ఇలా రాడికల్గా ఉంటున్నారు అనేది ఎక్కువగా మనం ఆలోచించినట్లయితే. ఎందుకంటే ఈ పశ్చాత్తాపం అనేది సరిగా అర్థం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు నా కోసం వచ్చాడు, సిలువ మరణం చెందాడు. ఈ లెంటన్ డేస్లో ఎక్కువగా ఆయనకి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ గుడ్. కానీ నిజంగా అది మెటనోనియా అంటే 3 విషయాలు, 3 యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఇది ఇది కంటిన్యూస్గా ఉండాలి. దిస్ ఈస్ అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాం, ఓకే. బట్ రిపెంటెన్స్ అనేది ఇక్కడ ఏంటంటే ఇంపరేటివ్ కంటిన్యూస్గా రాయబడింది అనమాట. అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేటివ్. దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్ అనమాట. అంటే ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఎక్కడ రూపాంతరం చెందాలి? హృదయంలోనా, లేకపోతే మనస్సులోనా, లేకపోతే అంటే హృదయం, మనస్సు, లేకపోతే ఎక్కడ అనేది ఒక 3 థింగ్స్ని గ్రీక్ యొక్క అండర్స్టాండింగ్లో మనం చూసినట్లయితే ఆలోచన పరంగా, మాట పరంగా, తర్వాత యాక్షన్స్. 3 యాంగిల్స్ ఆఫ్ మెటనోనియా అనేది ఒక వ్యక్తి జీవితంలో జరిగినప్పుడు దేవుడు, అందుకే సినాప్టిక్ గాస్పల్స్ ఆర్ రాడికల్ గాస్పల్స్ అంటారనమాట. మేము రీసెంట్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం, చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట మాథ్యూ గాస్పల్ నుంచి. నిజంగా ఎంత రాడికల్ అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు కూడా అంతే రాడికల్గా దేవుని కోసం పనిచేసినట్టుగా, మన సంఘాలను కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకు అంటే నిజంగా దేవునికి భక్తులు కాదు కానీ కావాల్సింది దేవుని కొరకు పౌరుషంగా బ్రతికే వాళ్ళు కావాలి. సో డివోటీస్ చాలామంది ఉంటారు. బుద్ధాకు డివోటీస్ ఉంటారు, అంబేద్కర్కి డివోటీస్ ఉంటారు, తర్వాత మన ఎవరు జైన మహావీరుకి డివోటీస్ ఉంటారు. కానీ దేవుని కోసం నిజంగా రాడికల్స్ అంటే, లేకపోతే ఒక పౌరుషం కలిగి దేవుని కొరకు స్టాండ్ తీసుకొని ప్రభులాగా బ్రతకడానికి కావలసిన వారు ఈ సంఘానికి, మనకి ఇప్పుడున్న జనరేషన్లో చాలా అవసరత అనేది ఉందన్నమాట. అలాగా ప్రభువు తను దర్శించినప్పుడు తన డివోషన్ కాదు కానీ తన యొక్క ఆ రాడికల్ నేచర్తోనే క్రిస్టియానిటీని అన్ని ప్రాంతాల్లో తను తీసుకెళ్ళినట్టుగా చూస్తాం అన్నమాట. ఇంకా నిజంగా హాఫ్ ఆఫ్ ద బుక్స్, న్యూ టెస్టిమెంట్లో హాఫ్ ఆఫ్ ద బుక్స్ వాజ్ రిటర్న్ బై, అంటే పాలైన్ లెటర్స్ అంటారనమాట. ఎందుకు అంత ప్లేస్ ఇచ్చేశాడు ప్రభువు? అసలు అంతగా దేవుని వాక్యాన్ని ఆయన ద్వారా లెటర్స్ని రాయించి మనకి పరిశుద్ధాత్మ గ్రంథంలో ఒక కానానికల్ బైబుల్గా మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే హీ హ్యాస్ అ గ్రేట్ పర్పస్ కదా. హీ వాజ్ నిజంగా అంతే. ఎట్లంటే ఒక న్యూమరికల్గానే కాదు కానీ, అంటే సంఖ్యాపరంగానే కాదు కానీ ఆయన చర్చెస్ని బిల్డ్ చేయడం, లేకపోతే క్రిస్టియానిటీని ఒక మూమెంట్గా, జియోగ్రఫిల్గా ఇది మన అంటే బియాండ్ హిస్ ప్లేసెస్. ఆయన ఉండేది తార్సస్ కదా. ఆయన అక్కడి నుంచి కిలికియా పట్టణం వాడైన తార్సుకు సంధించిన పౌలు గారు అనమాట. అక్కడి నుంచి ఆయన చాలా ప్రాంతాలు వెళ్ళి చాలా ఈవెన్ సిఓఏజ్ మనకంతా కూడా మనకు టైం లేదు కానీ ఆయన మిషనరీ జర్నీస్ని అది ఒకటే ఒక స్టడీ చేయొచ్చు అనమాట. ఆయన మిషనరీ జర్నీస్ని మనం చూసినట్లయితే పాపం కొంతమంది 4 మిషనరీ జర్నీలు అంటారు, కొంతమంది 3 మిషనరీస్ అని అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ అబౌట్ ద అంటే నెంబర్ కాదు కానీ, బట్ ఆయన చేసిన పని, ఆయన తయారు చేసిన లీడర్షిప్ అనేది ఒక రిమార్కబుల్. అది ఎవ్వరు కూడా డినై చేయలేరన్నమాట. అంతగా దేవుడు పౌలు గారిని వాడుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఇప్పటి వరకు ఆయన ఎవరు అనే విషయాల గురించి ఆలోచిస్తూ వచ్చాం.
ఆయన అంత మాత్రమే కాదు, ఒక్క రాడికల్ డిసైపులే కాదు, కానీ హీఈస్ ద గ్రేట్ థియలాజియన్. ఆయన ఆయన మాటలు, ఆయన పదాలు, ఆయన వాడిన ఆ గ్రీక్ వొకాబులరీస్ని మనం చూసినట్లయితే హీఈస్ సచ్ ఏ ఇంటలెక్చువల్ మ్యాన్ అనమాట. ఆ రోజుల్లో గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్నాడు అంటే అసలు యూజువల్గా గ్రీకో రోమన్ అంటే తార్సస్లో ఉన్న వారికి, ఆ సిటిజన్షిప్ ఉన్న వారికి మన ఎరుషలేంలో వచ్చి చదువుకోవడం అంత ఈజీ థింగ్ కాదు. అసలు ఎంతగా అంటే ఇంటలెక్చువల్‌గా ఎంత ట్రైన్డ్ అయ్యానంటే ఆయన ఒక మంచి డివోటీ పర్సన్. అంటే ఒక పరిసయుడనమాట. ఆ! పరిసయుడుగా ఉన్నాడు. లాస్ట్‌కి ఒక హతసాక్షిగా మార్చబడ్డాడనమాట. జోనాథన్ ఎడ్వర్డ్స్ అంటాడనమాట. ఆయన ఏమంటాడంటే ఆహ్, ద మోస్ట్ ఫ్రూట్‌ఫుల్ అండ్ thrifty of apostolic branches to shoot forth from the trunk of the risen Christ, so that the bigger part of the future tree came from his branch. ఈరోజు ఉన్నాము అంటే మనం అందరం క్రిస్టియానిటీ ఉంది అంటే నిజంగా ఆ షూట్లో నుంచి వచ్చిన మనమందరం కూడా నిజంగా ఆ బిగ్గర్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ ట్రీ ఏంటి అంటే మనం ఈరోజు అదే ప్యాషన్‌తో నిజంగా జోనాథన్ ఎడ్వర్డ్స్ వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహానాయకులందరూ కూడా పాల్ ద్వారా ఇన్‌స్పైర్ చేయబడి ఆహ్, చాలా పాలైన్ లెటర్స్ గొప్ప గొప్ప నాయకుల్ని సంధించిందనమాట. అలా ఎంతోమంది దేవుని కోసం పౌలు యొక్క ఎపిజిల్స్ ఎంకరేజ్ చేయబడ్డాయి. ఆయన మాటలు ఎంకరేజ్ చేయబడ్డాయి. మార్టిన్ లూథర్ గారు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాట ద్వారా రక్షింపబడతాడనమాట. ఈవెన్ అగస్టిన్ గారు కూడా పౌలు యొక్క ప్యాషన్‌తో తను నిజంగా గలతీ పత్రికలో ఉన్న మాటల్ని తన జీవితానికి అన్వయించుకొని ఆయన అగస్టిన్ కూడా రక్షింపబడినట్లుగా బోత్ ఇట్లా హిస్టరీలో మనం చూసినట్లయితే ఎంతోమంది పాల్ యొక్క మెసేజ్ ద్వారా రక్షింపబడ్డారనమాట. ఎవరినైనా కూడా మనం అడిగినట్లయితే మీరు ఏ వచనం ద్వారా రక్షింపబడ్డారు, ఒప్పింపబడ్డారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎయిదర్ జాన్ చెప్తారు, జాన్ 3:16 ఆర్ పాల్ గారు రాసిన రోమన్స్ లెటర్స్లో నుంచి చెప్తా ఉంటారనమాట. నేను రోమన్స్ లెటర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా దేవుడు పౌలు గారిని ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నామన్నమాట. సో పాల్ గారు పర్సనల్‌గా కొన్ని లెటర్స్ రాశాడు. పర్సనల్ లెటర్స్ అంటారనమాట. కొన్ని సంఘానికి రాసి ఉంచాడు. కొన్ని లెటర్స్ ఏంటంటే నిజంగా తను కనుగొన్న చర్చెస్‌కి రాశాడు ఎంకరేజ్ చేస్తూ. కొన్ని ఏంటంటే ఆల్రెడీ చర్చెస్ ఎస్టాబ్లిష్ అయ్యున్న చర్చెస్ కూడా తను రాశాడనమాట. సో దీంట్లో చాలా వరకు మనం ఓవరాల్‌గా చూసినట్లయితే 13 పాలైన్ లెటర్స్ ఉన్నాయి. ఈ 13 పాలైన్ మీకు ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎన్‌టీ మనకు తీసుకున్నప్పుడు చెప్పే ఉంటారు. మనం 13 లెటర్స్‌లో కూడా మనం చూసినట్లయితే 7 అథెంటిక్‌గా పాలే రాశాడు అనేదాన్ని స్కాలర్స్ ప్రూవ్ చేశారనమాట. 6 మాత్రం ఓకే. కొంతమంది ఏమంటే పాల్ రాశాడంటారు. కొంతమంది పాల్ రాయలేదు గానీ, బట్ పాల్ యొక్క డిసైపుల్స్ సిల్వాన్ గానీ, లేకపోతే పాలైన్ స్కూల్ ఎవరెవరో మనకు తెలీదు గానీ, ఆయనతో ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రైబ్స్ రాశారు అని చెప్తా ఉంటారనమాట. సో అన్‌డిస్ప్యూటెడ్ లెటర్స్ అంటే పాల్ అథెంటిక్‌గా రాసిన లెటర్స్ ఏంటి అంటే రోమన్స్, 1 కొరింథియన్స్, 2 కొరింథియన్స్, గలేషియన్స్, ఫిలిపియన్స్, 1 థెస్సలోనియన్స్, ఫైలెమోన్. ఈ 7 కూడా పాల్ యొక్క అథెంటిక్ లెటర్స్ అని చెప్తా ఉంటారు. డిస్ప్యూట్ లెటర్స్ ఏంటంటే ఇంకా ఎఫెసియన్స్, కొలెషన్స్, 2 థెస్సలోనియన్స్, 1 తిమోతి, 2 తిమోతి, టైటస్. సో ఇవన్నీ కూడా పాలైన తను శిష్యులతో రాయించి ఉంచాడు అని చెప్పి. సో ఎవరు రాశారు, ఎవరు రాసి ఉంచారు అనే దానికంటే కూడా ఈ రాసి ఉంచడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వడంలో ఒక పర్పస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పాలైన్ లెటర్స్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకంటే చాలా డాక్ట్రినల్ టీచింగ్స్ ఉంటాయన్నమాట. చాలా డెప్త్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్. దీన్ని అసలు పాలైన్ ఎపిజిల్స్‌ని మనం స్టడీ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని మనం మైండ్‌లో ఉంచుకోవాలి. సో మీరు వ్యక్తిగతంగా స్టడీ చేసేటప్పుడైనా కానీ లేకపోతే మీరు బైబిల్ స్టడీస్ తీసుకునేటప్పుడైనా కానీ ఈ కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ యొక్క
పద్ధతిలో నుంచి మనం పాలైన్ లెటర్స్ని ఇంటర్ప్రిట్ చేస్తే బాగుంటుంది అనేది స్కాలర్స్ యొక్క వేదాంత యొక్క ఒపీనియన్ అనమాట. పాలైన్ యొక్క లెటర్స్ రాసేటప్పుడు ఇది మనకు రాసిన లెటర్ కాదు. పర్టికులర్ టైంలో పర్టికులర్ పర్సన్స్కి, లేకపోతే పర్టికులర్ చర్చెస్కి, పర్టికులర్ కాంటెక్స్లో, ఈ పర్టికులర్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో పర్టికులర్ ఇష్యూకి అడ్రస్ చేస్తా రాయబడింది అనమాట. హౌ కెన్ వి ఇంటర్ప్రెట్? మనం ఎలా దాన్ని వివరించగలం? దాని వివరణ ఎలా మనం తీసుకోగలం అంటే, మనం వీ నీడ్ టు కీప్ దట్ బ్యాక్గ్రౌండ్. నాట్ ఓన్లీ అంటే ఒక కాంటెక్స్ట్ అంటే నాట్ ఓన్లీ ఒక హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైన నేపథ్యమే కాదు, కానీ ఆమ్, వాళ్ళ యొక్క సాంస్కృతిక నేపథ్యం ఏంటి, వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ నేపథ్యం ఏంటి, వాళ్ళ యొక్క సోషల్ సాంఘికపరమైన నేపథ్యం ఏంటి, అక్కడున్న పొలిటికల్ నేపథ్యం ఏంటి, లేకపోతే దోస్ డేస్ ఈ రోజులాగా మనకి పొలిటికల్ సపరేటు, లేకపోతే మన రిలీజియస్ లైఫ్ సపరేట్, మన కల్చర్ సపరేట్, ఇట్లా కాదనమాట. ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, దిస్ ఇస్ ద ఎంబెడెడ్ సొసైటీస్ అంటారనమాట. పాలిటిక్స్, రిలీజియన్, సోషల్, తర్వాత ఇవన్నీ కూడా కల్చర్ ఇవన్నీ కూడా కలిపి ఉండే సొసైటీస్ అనమాట దోస్ డేస్. ఏవైనా లింక్ ఉండేవి అనమాట ఒకదానికొకటి. సోషల్ స్ట్రక్చర్స్కి, పొలిటికల్ స్ట్రక్చర్స్తో లింక్ ఉండేది. ఇట్లా రాజకీయపరమైన వాటికి, రిలీజియన్కి కూడా లింక్ ఉండేది అంట. ఇవన్నీ కూడా ఇలా ఒక ఒక ఎట్లా అంటే మనం ఒక విడదీయడానికి లేదనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం లెటర్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా మెయిన్గా ప్రతి ఒక్క జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఎఫేసీ సంఘం ఎవరు, ఎక్కడుంది, తెస్సలోనిక ఎక్కడుంది, దాని యొక్క పుట్టుపూర్వతల ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఏలారు అక్కడ, వాటి గురించి తెలుసుకోవడం అనేది. గలతీలకు ఉన్నంటి అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, చర్చెస్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎందుకు అడ్రస్ చేస్తూ ఉన్నారు పౌలు గారు, అడ్రస్ చేయడం వల్ల మనము అక్కడున్న ఇష్యూస్లో నుంచి ఎలాంటి సత్యాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ బైబిల్ని అనుగ్రహించాడు. హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ని పాల్ గారికి ఆయన యొక్క లెటర్స్కి డెడికేట్ చేశాడు కదా. సో అలాంటి టైంలో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం పాలైన్ లెటర్స్ని మనం ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట. సో పాలైన్ ఆ ట్రేడ్ రూట్స్ కానీ, ఆ యొక్క ప్లేసెస్ని కానీ, ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశారంటే ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ అసలు దాని గురించి స్టడీ చేస్తూ, ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కదా, మనం ఒక్కసారిగా మనం చెప్పలేము అనమాట. చాలా వరకు ఎంతో డీప్ స్టడీ చేయాల్సి అవసరత ఉంది అనేది నేను అసలు ఒక్క ఒక్క వర్డ్ స్టడీ చేయడానికే హోల్ నిజంగా ఒక గ్రీక్ వర్డ్ స్టడీ చేయడానికి నియర్లీ అది మనకి గ్రీక్ డిక్షనరీలో లెక్సికన్లో రావడానికి, దాని ఇంటర్ప్రిటేషన్కే స్కాలర్స్ వాళ్ళ లైఫ్ అంతటినీ కూడా సాక్రిఫైస్ చేశారనమాట. నిజంగా అది వింటా ఉన్నప్పుడు నిజం ఒక్క పదం కోసం ఎంత ప్రయాసపడ్డారు ఆ మీనింగ్ని తీసుకురావడానికి, ఆ మీనింగ్ని ప్రజెంట్ డేస్లోకి మనం ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ఎంతో ప్రయాసపడ్డారు. సో కానీ మనం మనం చాలా లైట్గా చదవడానికి లేదు అనేది చాలాసార్లు మనం అర్థం చేసుకోవడం, ప్రాపర్గా స్టడీ చేయలేకపోవడాన్ని బట్టి ప్రాపర్ అప్లికేషన్ అనేది ఉండదన్నమాట. చాలాసార్లు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సిలబసీ మీద. కొంతమంది ఏం చేస్తారంటే నిజంగానే మ్యారేజ్ చేసుకోకూడదు, ఏదైనా కానీ మనం ఒక చిన్న పార్ట్ని, చిన్న ఇష్యూని హోల్ బైబిల్లో ఏం చెప్తుంది అనే దాని మీద మనం అర్థం చేసుకుంటూ రావాలన్నమాట. ఒక చిన్న పార్ట్ని హోల్గా ఏముంది, మొత్తంగా ఏముంది దానికి మీనింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా సిలబసీ గురించి పౌలు గారు మాట్లాడాడంటే ఏ పర్టికులర్ కాంటెక్స్లో మాట్లాడాడు, నిజంగా సింగిల్గా ఉండడం దేవుని చిత్తమా, లేకపోతే ఏ కాంటెక్స్లో మాట్లాడాడు, అది ఎందుకు అక్కడ చెప్పబడింది, లేకపోతే వాళ్ళకి ఎలా వర్ధించింది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలన్నమాట. ఒక ఉమెన్స్ గురించి చెప్పారు అంటే ఉమెన్ షుడ్ బి సైలెంట్. ఇది చాలా ప్రాబ్లమాటిక్ టెక్స్ట్ అనమాట పాలైన్ టెస్ట్లో. ఉమెన్ సైలెంట్గా, అసలు ఉమెన్ గురించి పాల్ ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ ఏంటి,
ఉమెన్ సైలెంట్గా ఉండమని చెప్పాడా, పర్టికులర్గా చెప్పాడా ఉమెన్ ముసుగు వేసుకోవాలి, తలకి ముసుగు వేసుకోవాలి పర్టికులర్గా చెప్పాడా, ఆ కల్చర్కి చెప్పాడా, లేకపోతే ఏంటి అనేది మనం చాలా ఇంటర్ప్రిటేషన్స్లో మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి. పాలైన్ లెటర్స్ అన్నీ కూడా అర్థం చేసేటప్పుడు కొన్ని థీమ్స్ అనేటివి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, అలాగే తీర్పు గురించి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, ఆయన ఎలా రాస్తా వచ్చాడు ఓవరాల్గా అన్ని లెటర్స్లో. సంఘం గురించి, సంఘం ఎలా ఉండాలని, సంఘం యొక్క గవర్నెన్స్ ఏంటి, సిస్టమ్ ఏంటి, లిటర్జీస్ ఏంటి, డీకెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి, విడోస్ ఎలా ఉండాలి, సంఘంలో సంఘ సభ్యులు ఎలా ఉండాలి అనే దాని గురించి ఏమంటున్నాడు, ఓవరాల్ అండర్స్టాండింగ్ ఏంటి. అలాగే రక్షణ గురించి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, సాల్వేషన్. సిన్ గురించి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, లేకపోతే పరిశుద్ధపరచబడుట అనే దాని గురించి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి. ఇలా కొన్ని థీమ్స్లో నుంచి మనం పాలైన్ లెటర్స్ని మనం చూడగలిగితే, అలాగే ఎస్కటాలజీ అంటే అండర్ అంటే దాంట్లో జడ్జిమెంట్, లాస్ట్ డేస్లో ఏం జరుగుతుంది, తర్వాత ఆ, ఆ, ప్రభు రాకడ, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. తర్వాత రిజరెక్షన్ గురించి పాల్ గారు ఏం చెప్తా ఉన్నాడు, ఈ థీమ్స్లో నుంచి మనం కానీ చూడగలిగితే పాలైన్ లెటర్స్ని చాలా చక్కగా మనం ఓవరాల్గా హోల్గా చూడడం మనం అలా అలవాటు చేసుకోవాలన్నమాట. ఒక్క చిన్న మాటను తీసుకొని దాన్ని ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న కాంటెక్స్ట్కి డైరెక్ట్గా అప్లై చేయడానికి వీల్లేదనమాట. అలాగా అప్లై చేసి కొంతమంది కొన్ని సంఘాలను కూడా స్థాపించారనమాట. ఉమెన్ షుడ్ బి సైలెంట్. కొన్ని సంఘాలు ఏంటంటే ఉమెన్ ఏ పాత్ర తీసుకోరు, ఓన్లీ సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా ఆరాధించేసి సైలెంట్గా వచ్చేస్తారనమాట. ఒక సండే స్కూల్కి మాత్రం పరిమితం చేస్తారు. కాబట్టి లీడర్షిప్ అనేది ఎవ్వరికీ కూడా, కొంతమంది ఏమంటారంటే అసలు యేసుక్రీస్తు ప్రభు ఉమెన్స్ని పిలవనే లేదు శిష్యులుగా అంటారనమాట. సో పాల్ గారు అసలు ఉమెన్ సైలెంట్గా ఉన్నప్పుడు మనం కౌంటర్గా చూసినట్లయితే పాలైన్ ఎపిసోడ్స్ అంతట్లో కూడా రోమా 16వ అధ్యాయం మొత్తం కూడా ఒక ఉమెన్స్ కోసమే, అక్కడ ఎంతోమంది ఉమెన్స్ చాలా మేజర్ రోల్స్ని ప్లే చేసినట్టుగా చూస్తాం అనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఇష్యూని పర్టికులర్ కాంటెక్స్లో, పర్టికులర్ పరిస్థితిలో, పర్టికులర్ ఇష్యూని డీల్ చేయడానికి పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈరోజు మనం సంఘంలో పాటిస్తున్న మోస్ట్ లిథర్జికల్గా లార్డ్స్ సప్పర్ కదా, ప్రభురాత్రి భోజనాన్ని చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషనలైజ్డ్గా మాట్లాడి మనకి లెటర్స్లో మొదటి కొరింథీ పత్రికలు 11వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ఓవరాల్గా మనకి ఓవరాల్ వ్యూ ఆఫ్ పాలైన్ లెటర్స్ అనమాట. ఎలా మనం స్టడీ చేయాలి దీని గురించి చాలా మనం డెప్త్ వెళ్ళొచ్చు. బట్ మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్గా నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈరోజు కొన్ని మేజర్ థీమ్స్ గురించి మనం ఆలోచించుదాం. మొదటిగా మొదటిగా రోమన్స్ రాయబడింది కాబట్టి రోమన్స్ నుంచే తీసుకుంటాను. కానీ మొదటిగా పాల్ రాసిన లెటర్ ఏంటంటే ఫస్ట్ థెస్సలోనియన్స్ అంటారనమాట. ఫస్ట్ థెస్సలోనియన్స్ AD 52 to 53లోనే దాన్ని ఫస్ట్ రాసి ఉంచాడు అనేది స్కాలర్స్ యొక్క ఒపీనియన్ అనమాట. బట్ మన క్రానలాజికల్గా మనకు బైబిల్లో ఉన్నట్లుగా మనం చూసినట్లయితే రోమన్స్ ఇస్ ద ఫస్ట్ లెటర్ కదా, ఫస్ట్ ప్లేస్ చేశారనమాట చర్చ్ ఫాదర్స్. సో వాళ్ళు ఎంతో జ్ఞానవంతంగా ఎంతో చక్కగా ప్లేస్ చేశారు. ఎందుకంటే దే ఆర్ నాట్ లే పీపుల్, వాళ్ళు ఏదో చదువులాని వాళ్ళు కాదు, కానీ సంఘ పెద్దలు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎంతో ఆలోచనలతో ఇది మొదటిగా ఉంచారనమాట రోమన్స్. ఎందుకు అనేది మనం ఆలోచిస్తే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డాక్ట్రినల్ ఫార్మేషన్స్ అనమాట. మొదటి నుంచి 11 అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే అన్ని సిద్ధాంతపరమైన మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. మొదటిగా సృష్టి నుంచి, రివల్యూషన్ నుంచి మనం తీసుకొని పోతూ ఉంటాడనమాట. రివల్యూషన్ నుంచి చూసినట్లయితే ఎట్లా రివీల్ చేసుకున్నాడు దేవుడు తను తాను, కొంతమంది ఎలా మూర్ఖత్వంలో ఉన్నారు అనేది మొదటగా స్టార్ట్ చేస్తూ రోమన్స్ లెటర్ అంతా కూడా ఒక డాక్ట్రినల్ ఫార్మేషన్తో చేస్తూ లాస్ట్ 12వ అధ్యాయం వచ్చేటప్పటికి కాబట్టి అనే మాటతో ఇంకొక సెక్షన్ని ఫామ్ చేస్తారనమాట. కాబట్టి మీరు నూతనంగా మనస్సు మారి రూపాంతరం చెందిన వారై ఉండాలనేది పౌలు గారు చెప్తా ఉన్నాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే రోమా పత్రిక అంతట్లో కూడా చాలా కీ వర్సెస్ని ఎంతో మందిని సంధించిన వర్సెస్, లేకపోతే ఎంతో మందిని
టచ్ ఒక హార్ట్ టచింగ్ వర్సెస్ రోమా అనంగానే నిజంగా ఒక హార్ట్ టచింగ్ వర్సెస్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరైనా చెప్తారా ఏది ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు రోమా పత్రికలో? ఎక్కువగా మనకు సంఘాల్లో వినబడేది, లేకపోతే మనం కన్విక్ట్ అయిన విషయాలు ఏమైనా రోమ పత్రికలో నుంచి ఉన్నాయా? ప్రతి ఒక్కరు అదే ఎలియనగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి పాపం ఉన్నారు. చేసి రోమా దేవుడు 6:23 మనం దేవుని దేవుడు అనుగ్రహించుకుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతాము. పొందలేకపోతున్నారు. దిస్ ఇస్ ద మై నా యొక్క రక్షణకు కూడా ఈ ఒక వచనం ద్వారానే నేను రక్షణ పొందాననమాట. సో ఇది ఎంతో మందిని సంధించిన మాట. ఎంతో మంది మారు మనసు పొందటానికి ప్రేరేపించిన మాట అనమాట. ఇంకా ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పగలరా? మీరు స్లైడ్స్ ఏమైనా షేర్ చేస్తున్నారా? లేదు లేదు మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రోమా 8:28 అక్క. రోమా 8:28 మోస్ట్ ప్రామిస్. అసలు చాలా మంది చక్కగా అసలు ఏ పరిస్థితిలో అయినా కానీ చాలా చక్కగా కోట్ చేసి ఆ, ఆ, మనం ఎంతో ఆదరణ పొందుతాం కదా ఆ మాట విన్నప్పుడు. ఏది మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే మాటని రోమా 8:28ని అందరం కూడా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట చాలా మందిని కంఫర్ట్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా ఇంకా మోస్ట్ ఫెమిలియర్ వర్సెస్ సువార్తల్లో మనం ఎక్కువగా బోధించే మాటలు, సువార్తకి మనం ఎక్కువగా మనం బోధిస్తూ ఉంటాం కదా. ఏలయనగా 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ డెత్ ఈస్ సిన్ ఈస్ డెత్ అని చెప్తా ఉంటాం కదా. ఈ మాటను సువార్తకి వాడుతూ ఉంటాం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనే మాటని దేవుని యొక్క సువార్తకి మనము ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో బిలీవర్స్ చాలా మంది టీమ్స్ పెట్టుకొని కాన్ఫరెన్సెస్ పెట్టుకుంటా ఉంటారు. ఆ వర్స్ మీరు ఏమైనా చెప్పగలరా? చాలా వరకు ఆ వర్డ్స్ లేనిదే అసలు కాన్ఫరెన్స్లో చాలా పవర్ఫుల్ వర్డ్స్ అన్నమాట. మోస్ట్ ఫెమిలియర్ కూడా మనకి మేబీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ మాటని చాలా వరకు చాలా కాన్ఫరెన్సెస్లో, చాలా మిషనరీస్కి కాన్ఫరెన్సెస్లో, పాస్టర్స్ మీటింగ్స్లో ఎంతో చక్కగా ఈ మాటని వివరించి వాడుకుంటూ ఈవెన్ సజీవ యాగంగా ఏ విధంగా శరీరాలను సమర్పించుకోవాలి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఎట్టి సేవ యుక్తమైంది అనే మాటల్ని వాడుతూ ఉంటా. మోస్ట్గా పవర్ఫుల్గా ఉమెన్స్ కాన్ఫరెన్స్లో, ఉమెన్స్ మీటింగ్లో మాట్లాడే చాప్టర్ 16 కదా. చాప్టర్ 16లో ఉన్న క్యారెక్టర్స్ని చాలా వరకు ఉమెన్స్ మీటింగ్స్లో తీసుకుంటాం. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంకా 12:21 కూడా చాలా చక్కగా మనం సువార్తల్లో ఉపయోగిస్తే కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము అంటే ఈ మాటను కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో దెర్ ఆర్ మెనీ వర్సెస్, అంటే ఎవ్రీ వర్స్ ఈజ్ అ వెరీ యూనిక్ అండ్ ఇంపార్టెంట్. కానీ 386లో నేను ఆల్రెడీ మీకు ఒకసారి ముందు చెప్పాను. అగస్టిన్ వాజ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ బై రీడింగ్ 2 verses, దట్ ఈస్ ఫ్రమ్ రోమన్స్ 13:14. ఒకసారి చదువుదామా? 13:14. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకొనుడి అనే మాటని, ఈ మాట సెయింట్ అగస్టిన్ని ఎంతో దర్శించిందనమాట. ఆయన వర్డ్స్లో, ఆయన రాసి ఉంచిన వర్డ్స్ నేను ఒకసారి చదువుతాను. ఐ హ్యాడ్ నో విష్ టు రీడ్ ఫర్దర్. ఆయనకి ఇంకా మళ్ళీ చదవాలని ఇంకేం అనిపించలేదంట. దెర్ వాజ్ నో నీడ్ టు, అంటే ఇంకా అవసరం కూడా లేదంట. ఎందుకంటే ఫర్ ఇట్ వాజ్ యాజ్ ఏ దో మై హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ ఎ లైట్ ఆఫ్ కాన్ఫిడెన్స్
అండ్ ఆల్ ద షాడోస్ ఆఫ్ మై డౌట్స్ వేర్ స్వెప్ట్ అవే. నా హృదయంలో ఉన్న ఆలోచనలు లేకపోతే యొక్క అన్ని డౌట్స్ అన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అనేది అగస్టిన్ గారు రాస్తూ ఉంటారు అనమాట. సో మోస్ట్ హార్ట్ టచింగ్ వర్డ్స్ కదా, తన లైఫ్లో తను అప్లై చేసుకొని ఒక మహాభక్తుడైతాడనమాట. 11th సెంచురీలో మనం చూసినట్లయితే తర్వాత 11 సెంచురీస్ తర్వాత అంటే అరౌండ్ 15 టు 14 అండ్ 14 లేటర్ డేస్, 15 ఎర్లీ డేస్, మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ని తీసుకొచ్చారనమాట. రోమా 1:17 మనం అందరం కూడా తీద్దాం. కొన్ని ఇప్పటి నుంచి కొంచెం వచనాలు ఎక్కువగా మనం చూడాల్సి వస్తుంది. ఇది సర్వే కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ మోర్. సో 1:17 అనే వచనం ద్వారా ఆయన తను నిజంగా అంతవరకు ఒక మాంకుగా ఉంటాడు. తను ఒక మంచి అంటే ఒక భక్తుడుగా ఉంటాడు, కానీ బట్ రియల్గా తనలో రిఫార్మేషన్ని తీసుకొని వచ్చింది ఏంటి వ్యక్తిగతంగా అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే మాట వ్రాయబడిన ప్రకారంగా విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అనే మాట ద్వారా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడనమాట. దేవుని నీతి మీదని అర్థం చేసుకొని నీతిని ఎలా ఆపాదించాడు ఆయన ఉచితమైన అందుకే సో అందుకే ఆయన స్క్రిప్చర్కి మాత్రమే, కృపకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అతను ఒక రిఫార్మేషన్ని ఇప్పుడు మనం అందరం కూడా ప్రొటెస్టెంట్గా ఉన్నాము అంటే ఆ రోజు రోమా పత్రిక అనేది రోమా పత్రికలో ఉన్న వచనం మార్టిన్ లూథర్ గారిని దర్శించద్దనమాట. అందుకే ఈ పత్రికను ఏమంటాడంటే మార్టిన్ లూథర్ గారు దిస్ ఈస్ ద గేట్వే ఆఫ్ హెవెన్ అంటాడు అనమాట. అసలు దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ అంటారు కొంతమంది స్కాలర్స్. అంటే న్యూ టెస్టిమెంట్లో అన్ని 27 పుస్తకాల్లో కూడా ఈ రోమా పత్రిక అనేది ఒక హృదయం లాంటిదంట. అంటే అంటే ఇట్స్ వైటల్ ఆర్గాన్ కదా, హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆర్గాన్. కాబట్టి ఇంకా జాన్ వెస్లీ గారు కూడా తర్వాత మనం లేటర్ మిషనరీస్లో మనం ఆలోచిస్తే హీ హర్డ్ ద మెసేజ్ ఫ్రమ్ రోమన్స్ అనమాట. 1738లో అలా నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు చర్చిలో ఒక ఎల్డర్ రోమన్స్లో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ అంట ఆయన లైఫ్లో. ఆ తర్వాత జాన్ వెస్లీ గారి గురించి మనకు తెలుసు. లండన్ బీదుల్లో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీడ తగిలితే కూడా పీపుల్ మారుమనసు పొందేవాళ్ళంట, అంత గొప్పగా పరిచయం చేశారు. సో సువార్త రోమన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది వ్యక్తుల జీవితాల్లో అనేది మనం ఆలోచించవచ్చు అనమాట. సో ఇట్ హ్యాస్ ఎ ఎనారమస్ ఇంపాక్ట్. అంటే ఎంత ట్రమెండస్ అంటే వ్యక్తుల జీవితాలని ఎంతో దర్శించినట్టుగా చూస్తా ఉన్నాం. ఇంకా అంత మాత్రమే కాకుండా దెర్ ఈజ్ అ డెవలప్డ్ క్రిస్టియన్ థియాలజీస్. సో ఈ పత్రికలో నుంచి ఎంతోమంది సిస్టమాటిక్ థియాలజీ కావచ్చు, తర్వాత థియాలజీ ఆఫ్ డాక్ట్రిన్స్ క్రిస్టియానిటీ అని చాలా బుక్స్ అనేటివి ఈ బుక్ నుంచి డిరైవ్ చేశారనమాట. ఎందుకంటే మేజర్గా కూడా ఒక క్రిస్టియన్కి ఉండవలసిన సిద్ధాంతాలు ఏంటి అనేది ఈ బుక్లో చాలా స్పష్టంగా రాసి ఉంచారు. రోమా పత్రిక మనం చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్థోడాక్సీ, ఆర్థోఫ్రాక్సిస్. సో ఏది విశ్వసిస్తాము అనేది దేని మీద మన విశ్వాసం ఆధారపడింది, దేని ప్రకారం మనం జీవించాలి మన జీవితాన్ని అనే విషయాన్ని అంటే ఒక డాక్ట్రిన్ ఒక సిద్ధాంతపరమే కాదు, కానీ ఆ సిద్ధాంతాల్ని మన వ్యక్తిగత జీవితంలో దైనందిన జీవితంలో ప్రాక్టికల్గా ఎలా అన్వయించుకోవాలి అనే మాటల్ని చాలా స్పష్టంగా రాసి ఉంచారనమాట. అంటే ఈ యొక్క రైటింగ్ని మనం ఒక లిటరేచర్గా మనం ఆలోచిస్తే ఒక పెయింటరు చాలా చక్కగా ఒక పెయింట్ని చేసినట్టుగా సిస్టమాటిక్గా చాలా చక్కగా ఈ ప్రజెంటేషన్ని ఆర్టికులేట్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. దీని యొక్క ఒకలాగా ఇది ఒక ఇక్కడ ఎవరైనా మనకి డాక్టర్స్ ఉంటే నిజంగా ముని గారు ఉన్నారా లేదో మరి, ముని అన్న ఆయన డాక్టరేట్ చేశారనమాట. మా నాన్న వాళ్ళు కొంతమంది డాక్టరేట్స్ చేశారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైనా ఒక డాక్టరల్ స్టడీ కానీ ఒక రీసెర్చ్ స్టడీస్ కానీ చేయాలి అంటే ఒక థీసిస్ స్టేట్మెంట్ అనేది పెట్టుకోవాలన్నమాట మనం. సో ఈ రోమా పత్రిక అంతటికీ కూడా థీసిస్ స్టేట్మెంట్ ఏంటంటే 16-17 వచనాలు అనమాట. ఒక స్టేట్మెంట్ లాగా
ఉంటదన్నమాట. ఏంటి అంటే దీన్ని పెట్టుకొని దీన్ని బేస్‌గా చేసుకొని ఆ స్టేట్మెంట్‌ని ఎలాబరేట్ చేస్తూ దాన్ని ఫైండ్ ఔట్ చేస్తూ అల్టిమేట్‌గా క్లోజ్ చేసినట్టుగా పుస్తకాన్ని మనం గమనించొచ్చనమాట. తన యొక్క అవుట్‌పుట్స్‌ని ఇచ్చినట్టుగా పౌలు గారు మనం చూడొచ్చు. మేజర్‌గా మనం చూస్తే ఆహ్, ఈ యొక్క దీంట్లో ఉన్న థీమ్స్‌ని మనం కొంచెం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం మొదటి పుస్తకంలో ఉన్నాం. ఎంతవరకు టైం అయిందో ఆల్రెడీ 45 మినిట్స్ అయిపోయింది. ఓహ్! ఐ నీడ్ టు స్పీడ్ అప్ అయితే. హ్మ్. మేజర్ థీమ్స్‌ని మనం గమనించినట్లయితే ఆహ్, నిజంగా దేవుని యొక్క నీతి ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉందన్నమాట. దేవుని యొక్క నీతి ఏంటి? అసలు రక్షింపబడడం అనేది ఎలా జరిగింది? 3, 26, 4, 6, 8 చాలా వచనాలున్నాయి. ఇవన్నీ మనం చదవడానికి లేదు కానీ, నేను జస్ట్ థీమ్స్ చెప్తాను. తర్వాత కొన్ని వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో, జస్టిఫికేషన్ బై గ్రేస్. నీతిమంతులుగా తీర్చబడడం ఆయన కృప అనేది మనం చూస్తా ఉంటాం అనమాట. ఆదాము ద్వారా 3వ అధ్యాయం నుంచి కూడా చూసినట్లయితే 3, 26, 4, 6-8 వచనాలు, ఈవెన్ 5వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. మెయిన్‌గా ఏంటంటే ఆయన నీతిని దేవుడు ఎలా ఆపాదిస్తూ వచ్చాడు. ఆదాము ద్వారా చేసిన పాపానికి సెకండ్ ఆడమ్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఎలా మనకి కృపనిచ్చాడు. ఆయన శిక్షను ఏ విధంగా తీసుకొచ్చాడు. ఈయన కృపను ఏ విధంగా ఇచ్చాడు. మరణం ఏ విధంగా సంభవించింది. మరణాన్ని ఏ విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ప్లస్ కొన్ని కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా ఉండే పదాలను కూడా అక్కడ ఉపయోగించినట్టుగా 3-5 వచనాల వరకు 5 అధ్యాయాల్లో మనం చదవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవడం ఏంటంటే ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వా విశ్వాసం అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ని మనం చాలా చక్కగా చూడొచ్చు. ఓకే, దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని పరిశుద్ధ జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాడు. మనం ఒకానొక టైంలో మనం మరణించి మనము ఆయనతో పాటి మహిమ శరీరంలో మహిమతో ఆయనతో ఉంటాము అని ఆ డాక్టర్నల్ థీమ్స్ చెప్పిన తర్వాత నిజంగా ఈ జీవితానికి విశ్వాసానికి ఉన్న విధేయతని చాలా స్పష్టంగా ఆయన రాస్తూ ఉంటాడనమాట. అంటే దట్ ఈస్ ద ప్లీజింగ్ గాడ్ అనేది 12వ అధ్యాయం నుంచి కూడా హౌ టు ప్లీజ్ గాడ్. ఓకే, డాక్టరినల్గా వీ నో వెరీ వెల్, వీఆర్ వెరీ సౌండ్. మనం ఎలా రక్షింపబడ్డామో తెలుసు, ఎలా కొనసాగుతున్నామో తెలుసు, ఎలా మనం మహింపరచబడతామో తెలుసు. డాక్ట్రిన్స్ ఆర్ నాట్ ఫర్ నాలెడ్జింగ్, అంటే ఇది ఇంటలెక్చువల్ క్యాపబిలిటీని పెంచుకోవడానికి కాదు. అంటే మానసికంగా మనము మానసికంగా మనము మన ఆలోచనల్ని పెంచుకోవడం లేకపోతే డెప్త్ని తెలుసుకోవడం అనేది కాదు. కానీ మేజర్గా ఏంటంటే మన విశ్వాసం అనేది ఎంత ప్రాక్టికల్గా మనం జీవిస్తూ ఉన్నాం అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క పత్రికలో నుంచి మనం చూడొచ్చు అనమాట. అందుకే మీరు మనస్సు మారి రూపాంతరం పొందుడి అనే మాటని చాలా క్లియర్గా మాట్లాడతారు. రెన్యూడ్ ఇన్ అవర్ స్పిరిట్ అనేది అదే దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, సజీవ యాగంగా ఎలా మీరు సమర్పించుకోవాలి, అలాంటి సేవ మీకు యుక్తమైంది అనేది దీన్ని ఇక్కడ ఏమంటుండంటే ఐ బెగ్ యూ, నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటా ఉన్నాను అంటే ఎంత కన్విక్షన్తో ఈ మాట చెప్తా ఉన్నాడంటే ఇక్కడ నుంచి కూడా మనం చూసినట్లయితే మీరు అన్నీ కూడా ప్రాక్టికల్ లైఫ్, మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఇంకా విశ్వాస విషయంలో మీరెంతో చక్కగా మీరు ముందుకు సాగాలి, మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి, యు మస్ట్ ప్లీజ్ గాడ్ అనే విషయాన్ని రాస్తూ ఉంటాడనమాట. ఓవరాల్గా దీంట్లో ఉన్న థీమ్ని మనం ఇంకొక విషయాన్ని చూస్తే యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనేది ఒక యూదులకు మాత్రమే కాదు, ఒక క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, కానీ దేవుడు అందరికీ కూడా ఆపాదించాడు అనేది చూస్తా ఉన్నాను అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ థీమ్స్ ఇన్ రోమన్స్. మనం రోమా పత్రికను మనం స్టడీ చేసేటప్పుడు ఈ థీమ్లో నుంచి మనం కానీ స్టడీ చేయగలిగితే వి విల్ గెట్ మోర్ డెప్త్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా
నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్. సో ఈ రెండు థీమ్స్ని ఓకే డాక్టరినల్గా డాక్టరిన్స్ చదువుతూ ఉన్నప్పుడు సంఘానికి అవసరం. డాక్టరినల్స్ అనేటివి చాలా అవసరం. మన పిల్లర్స్ అన్నమాట అవి. మనకి మూలస్తంభాలు లాంటివి. మూలస్తంభాలు ఉండి మనం ఇల్లును కట్టుకోకపోతే అది ఎంత అషేమ్డ్గా ఉంటుంది కదా. ఎంత అయ్యో పిల్లలు లేసారు వీళ్ళు అట్లే వదిలేశారని మనల్ని సిగ్గుపరుస్తారు ప్రజలు. కానీ ఇక్కడ మనం చూస్తే మూలస్తంభాలకి మనం కట్టుకోవాల్సిన బాధ్యత, మూలస్తంభాలు వేయడం మాత్రమే కాదు కానీ కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. సో అందుకే ప్రాక్టికల్ లైఫ్ గురించి 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అంతటి వరకు కూడా చాలా చక్కగా రాసించాడు. సో పాలైన్ లెటర్స్ మనం అర్థం చేసుకున్నట్టు ఆయన లెటర్ ఫార్మెట్ ఇది రోమన్స్. సో రోమ్ ఎక్కడుంది నేను ఆల్రెడీ చెప్పాను ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి. ఈ రోమా పత్రికలో ఉన్న మేజర్ థీమ్స్ గురించి మనం ఆలోచించాం. ఈ థీమ్స్ని ఇంకా మెయిన్గా మనం చూసినట్లయితే క్రిస్టలాజికల్ థీమ్ ఇంకా స్పెసిఫిక్గా డివైడ్ చేస్తే క్రీస్తుని గురించిన అంశాల గురించి ఏం రాస్తా ఉన్నాడు, క్రీస్తు పాపం గురించి పౌలు గారు ఏం రాస్తా ఉన్నారు, అలాగే పరిశుద్ధత గురించి పౌలు గారు ఏం రాస్తా ఉన్నారు, లేకపోతే అలాగే సంఘం గురించి ప్రభు గారు ఏం రాస్తా ఉన్నారు, లైఫ్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి ఏం రాస్తా ఉన్నాడు, జీవితం ఏంటి, సంఘంతో కలిసి జీవించేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాల్ని రాస్తా ఉన్నాడు అనేది మనం ఆలోచించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఏదైనా కానీ మనం ఒక లెటర్ని అర్థం చేసుకున్నట్టు వెరీ కామన్ ఫార్మెట్ని తను ఫామ్ చేశాడనమాట. అది గ్రీకో రోమన్ కల్చర్లో కూడా వెరీ కామన్. ఇప్పుడు మనం కూడా లెటర్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, ఫస్ట్ మనం అడ్రస్ చేస్తాం. ప్రియమైన ఓల్డెన్ డేస్లో, ఇప్పుడైతే మెయిల్స్ లేకపోతే ఇప్పుడు వాట్సాప్, ఇంకెవరు కూడా మెయిల్స్ కూడా ఉపయోగించట్లేదు. వెరీ అసలు ఇప్పుడు ట్విట్టర్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాస్, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మన ఏ టెక్నాలజీ ఉన్నప్పుడు జస్ట్ మన యొక్క కాన్వర్జేషన్ ఏంటంటే కొన్ని మనకు అర్థం కూడా కావు. మన పిల్లలు టెక్స్ట్ చేసేటప్పుడు మా పిల్లలు చేసే కొన్ని లాంగ్వేజ్ అయితే మాకు అర్థం కూడా కాదనమాట, అంత షార్ట్. మనకు తెలిసింది ఓఎంజీ ఒక్కటే తెలుసు అనమాట, ఓ మై గాడ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇమోజీస్ కానీ లేకపోతే ద వే దే కమ్యూనికేట్ ఇంతకుముందు లాగా. ఇప్పుడు ఇక్కడ లెటర్ ఫార్మేట్ని మనం గమనిస్తే ఓవరాల్గా పాలైన్ లెటర్స్ని ఒక స్ట్రక్చర్లో మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ పౌలు గారు తన పొజిషన్ ఏంటి, పౌలు గారు లెటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన నిజంగా ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్ అనే మాటల్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు. సచ్ ఏ వండర్ఫుల్ మ్యాన్, అసలు మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే అసలు ప్రభువులో ప్రభు కొరకు అనే మాటల్ని తను ఉపయోగించినట్టుగా మీరు రాసినప్పుడు మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆ మాటల్ని మనం గమనించవచ్చు అనమాట. చాలా చక్కగా దాన్ని క్రైస్ట్ మోటివ్, ఆయన కూర్చున్నా, లేచినా, రాసినా, పడుకున్నా, తిన్నా, ఏదైనా కానీ క్రీస్తు లేకుండా ఏది కూడా చేయలేదన్నమాట. అంతగా ఇంటిమసీ. సో అందుకే ఆయన స్టేట్మెంట్ కడవరి వరకు కూడా సో ఆయన పరుగుని కడముట్టించాడనమాట ప్రభువులు. అద్భుతం కదా. ఈయన యొక్క స్ట్రక్చర్ని మనం చూస్తే పాల్ యొక్క స్ట్రక్చర్ని ఫస్ట్ గ్రీటింగ్స్ రాస్తాడు. గ్రీటింగ్స్లో ఏంటి అంటే అసలు ఓల్డెన్ డేస్లో కూడా గ్రీటింగ్స్ రాసేవాళ్ళు, కానీ ఈ వెల్బీయింగ్ కాదు. అక్కడ ఏంటంటే రోమన్ గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క ఎలైట్ పీపుల్కి వాళ్ళు లెటర్స్ రాసుకునేటప్పుడు మనం కూడా రాస్తాం కదా, ప్రియమైన అమ్మా నాన్నలకు క్షేమము. ఈయన క్షేమము కంటే కూడా ఏం రాస్తాడంటే ఈయన అక్కడైతే గ్రీకో రోమన్ వాళ్ళు కేరిన్ అనే పదాన్ని వాడేవాళ్ళు, కానీ వెల్బీయింగ్కి ఇక్కడ క్యారీస్ అనే పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట. కృప ద్వారా మీకు దీవెనలు, మీకు వందనాలు, లేకపోతే దేవుని యొక్క కృప మీలో విస్తరించునుగాక, లేకపోతే ఆయన యొక్క కృప ఏంటి అనేది ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. కృపా సమాధానములు మీకు కలుగునుగాక అనే మాటల్ని రాస్తూ ఉంటాడు అనమాట. అంటే జూయిష్ గ్రీటింగ్స్ షాలోమ్తో మొదలవుతాయి, గ్రీక్ గ్రీటింగ్స్ ఎలా అంటే క్షేమంతో మొదలవుతాయి. బట్ పౌలు గారి లెటర్ ఎలా మొదలైందంటే కృపతో మొదలైంది. దేవుని యొక్క కృపని అలా అర్థం చేసుకున్నాడు అనమాట. ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే అసలు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా తన ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనే మాటని మనం చూస్తే ఎలా అంటే తన ప్రేయర్ గ్రీటింగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే
ఆమ్, ఇతరుల కొరకు సంఘం కోసం ఎంత ప్రయాసపడతాడు, ఎంత మందిని ఒక్క పేరు కూడా విడిచిపెట్టకుండా తన రిమైండ్ చేసుకుంటూ గ్రీటింగ్స్ చెప్తా ఉంటాడు అనమాట. వారిని గ్రీటింగ్స్ తెలియజెప్తూ వారికి సమాధానం చెప్తూ బెండిక్షన్ ఇస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాడు. సమ్ ఈ మధ్యలో ఏం జరుగుతుంటే ఫస్ట్ గ్రీటింగ్స్, తర్వాత బాడీ, తర్వాత మనం చూసినట్లయితే కంక్లూడింగ్ రిమార్క్స్. ఈ మధ్యలో ఏంటంటే కొన్నిసార్లు టైమ్స్ సెండర్ పేర్లు ఉంటాయి మొదట్లోనే, లేకపోతే రిసిపియంట్స్ పేర్లు కూడా ఉంటాయి, లేకపోతే ఎవరు తనకు అగైనెస్ట్గా ఉన్నారనే పేర్లు కూడా రాయబడ్డాయి. చాలా సిస్టమేటిక్గా తను ఈ లెటర్ ఫార్మెట్ని మనం చూడొచ్చు అనమాట. లాస్ట్కి ఫైనల్ గ్రీటింగ్స్తో, ఫైనల్ గ్రీటింగ్లో చాలా వరకు ఫేర్వెల్ వర్డ్స్ అనేటివి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. పాలైన్ లెటర్స్లో ఓవరాల్ లెటర్ని అర్థం చేసుకోవాలంటే లాస్ట్ వర్డ్స్ని మనం చదివితే ఆయన యొక్క మనసు ఏంటి, ఆయన ఫేర్వెల్ వర్డ్స్ ఏంటి, అసలు మనం ఎప్పుడైనా కానీ లా లాస్ట్ మూమెంట్స్లో ఉన్న పదాలకి చాలా వాల్యూ ఇస్తాం కదా. అంటే చనిపోయే ముందు కానీ వ్యక్తులు, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో గెస్ట్లు, లాస్ట్లో పోయే ఇంటి ఇంటి బయట వరకు వాళ్ళని వదిలిపెడతాం. వాళ్ళు లాస్ట్లో ఏం చెప్తారా ఏంటి అనేది మనం బాయ్ చెప్పి వాళ్ళని, ఆ కన్క్లూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫేర్వెల్ వర్డ్స్. సో అలాగే మన లెటర్ ఫార్మేట్ అంతటిని కూడా మనం గమనించవచ్చు. నానా భీమ్ సింగ్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి నానా? మామూలుగా సిస్టర్ సంగీత సిస్టర్ ఎప్పటి వరకు మా జూమ్ మీటింగ్ ఉంటుంది? 9:30 అక్క. ఓకే ఓకే ఓకే. సరే అమ్మా. సో రోమా పత్రిక గురించి మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటాను, ఓవరాల్గా థీమ్స్ అవన్నీ కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ పత్రిక గురించి మూవ్ అయ్యే ముందు? సో మీరేమైనా షేర్ చేసినట్లయితే మనం దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్దాం. సో ఓకే, మీకేమీ డౌట్స్ లేనట్లయితే లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి మనం వద్దాం. సో మనం అందరం కూడా కొరింథీయులకు రాసిన పత్రికను మనం తీసి ఉంచుకుందాం బైబిల్స్ని దగ్గర. సో ద మోస్ట్ అంటే డాక్ట్రినల్ డిస్ప్యూట్ ఉన్న లెటర్ అనమాట ఇది. చాలా డినామినేషనల్ పాలిటిక్స్ ఈరోజు సంఘానికి ఏమాత్రం తీసిపోని లెటర్ అనమాట ఇది. చాలా లిటర్జికల్ ప్రిఫరెన్సెస్, చర్చ్ కాన్ఫ్లిక్ట్స్, చాలా వరకు అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఏంటి, స్పీకింగ్ టంగ్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటి, చర్చ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాల్ని పౌలు గారు ఈ మొదటి కొరింథీ పత్రికలో రాసిన. కొరింథీ పట్టణాన్ని గురించి మనం ఇప్పుడు స్టడీ చేయలేం. మీరు వీలైతే జస్ట్ మీరు గూగుల్ చేస్తే కూడా ఆ సిటీ ఏంటి, ఎట్లా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ సంఘం ఏంటి, అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వాస్ట్. మనం మెయిన్గా ఇక్కడున్న మనం కొరింథీలకి రాసిన పత్రికను మనం అర్థం చేసుకునే ముందు ఏంటి అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ దిస్ అ వెరీ ప్రామినెంట్. పర్టికులర్ ఇష్యూస్ని, పర్టికులర్ ప్రాబ్లమ్స్ని, పర్టికులర్ పర్సన్స్కి డీల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే మనం ఓవరాల్గా పత్రికని చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ కొరింథీ సంఘం చాలా ఒడిదుడుకుల్లో ఉన్న సంఘంగా మనం చూడొచ్చు అనమాట. అంత మాత్రమే కాకుండా వీళ్ళు ఒక స్పిరిచువల్ అంటే పౌలు గారు అడ్రస్ చేసేటప్పుడు ఏంటంటే 3 థీమ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘం ఏంటి, సంఘం వరల్డ్లో ఉంటే ఎలా అనేది మొదటి 1 నుంచి 4 వచనాల వరకు ద చర్చ్ ఆఫ్ గాడ్ అనేది మనం చూడొచ్చు. తర్వాత 5 నుంచి 10 వచనాల వరకు కూడా సంఘము ప్రపంచంలో ఎలా ఉండాలా, అసలు సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, ద చర్చ్ ఇన్ ద వరల్డ్ అనే విషయం చూడొచ్చు. అలాగే 11 నుంచి 14 వచనాల వరకు కూడా చూస్తే సంఘంలోకి ప్రపంచం వచ్చి ఎలా ఏంటి డిస్టర్బెన్సెస్ ఎలా ఉంది అనేది మనం గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు చాలా స్పష్టంగా
ఆ, ఆయన కొరింథీకి రాస్తూ, నేను మీకు కల్లబొల్ల కలలు చెప్పడానికి రాలేదు కానీ నేను చేసిన నా గోల్ ఏంటి అంటే మీకు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుటకు నేను వచ్చాను అనేది స్పష్టంగా రాస్తూ ఉంటాడనమాట. వీళ్ళు చాలా ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటారు, ఫిలసాఫికల్గా కావచ్చు, అక్కడున్న మ్, ఆ, లోకం అట్రాక్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క కల్చర్ కావచ్చు, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే, అసలు పౌలు గారు లెటర్స్ రాయడానికి మెయిన్ రీజన్ నేను మొదట్లో చెప్పడం మీకు మర్చిపోయాను. అసలు ఎందుకు గాస్పల్స్ కానీ లెటర్స్ కానీ రాయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, క్రిస్టియానిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతా ఉంది. వాళ్ళు ఇమ్మీడియట్ పరోసి అని నమ్మేవాళ్ళు అనమాట. అంటే దేవుడు ఈ రోజే వచ్చేస్తాడేమో, మనం ఎత్తబడతామేమో అనే ఆ యొక్క కాన్షియస్తో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలా వెళుతా ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, మా సంఘం ఎక్కువగా విస్తరించబడతా ఉంది. పౌలు గారి టైంలో ఇంకా ఎక్కువగా విస్తరించబడింది. కానీ ప్రభు రాకడ జరగట్లేదు. అప్పుడు ఏంటంటే పీపుల్ ఏమనుకున్నారంటే, అక్కడున్న అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే మైండ్, సోల్, బాడీ, ఇట్లా ట్రైకాటమిక్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకి ఉండేదన్నమాట. మూడు 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 ఉద్దేశాలుగా. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ ఉద్దేశాల్లో వాళ్ళు గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు సోల్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, బాడీకి కానీ మైండ్కి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే శరీరంతో ఏమైనా చేసుకోవచ్చు, ఈ శరీరానికి లెక్క లేదు కదా అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్గా, వాళ్ళ యొక్క ఈవెన్ కొంతమంది ఫిలాసఫర్స్ కూడా అలా జీవించేవాళ్ళనమాట. ఎస్పెషల్లీ సినిక్ ఫిలాసఫీ వాళ్ళు బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యరనమాట, వాళ్ళ యొక్క స్పిరిట్కి. అంటే ఈ స్పిరిట్ నోషన్ ప్లాటోనిక్ అండర్స్టాండింగ్లో నుంచి, ఒక ప్లాటో అనే అండర్స్టాండింగ్లో నుంచి ఆయన కూడా ఒక ఫిలాసఫర్. తర్వాత ఆయన ఒక జూయిష్ అండర్స్టాండింగ్ కూడా, పైలో కూడా అదే ఫామ్ అవుతాడు అనమాట, ఫాలో అవుతాడు. కానీ ఓవరాల్గా మనం చూసినట్లయితే అసలు నిజంగా దేవుని యొక్క రాకడ అనేది ఆలస్యం అవుతుంది. సంఘంలో చాలా గలిబిలు వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి, డాక్టర్స్ తెలుసు కానీ కొట్టబడతా ఉన్నారన్నమాట. ఒక కొన్నిసార్లు ఫిలసాఫికల్ థాట్స్తో కొట్టబడుతున్నారు, కొన్నిసార్లు ఏంటంటే నాస్టిక్ థాట్స్. ఏంటంటే నిజంగా నాలెడ్జ్ ఈజ్ గ్రేట్, నాలెడ్జే సాల్వేషన్లోనికి మనల్ని నడిపిస్తుంది, జ్ఞానము మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది, జ్ఞానమే దేవుడు అనే విధంగా కూడా కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. ఈ ఈ వీటి చేత కొట్టుబడతా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకొక రీజన్ ఏంటి అంటే, పౌలు గారు లెటర్స్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆమ్, వాళ్ళకి హౌ టు లీవ్ అకార్డింగ్ టు ద డాక్టరీన్స్ అనేది తెలియట్లేదు అనమాట. అందుకే మీరు నిజంగా మీరు పసిపిల్లలకు మీకు చెప్పినట్టు నేను చెప్తా ఉన్నాను అనేది, హీఈస్ అడ్రస్సింగ్ టు ద స్పిరిచువల్ బేబీస్ అనేది చెప్తా ఉంటాడనమాట. సహోదరులారా, 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కొరింథీ పత్రిక, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అంటే మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉన్నట్టుగా, వీళ్ళు లోకంతో కొట్టబడుతున్నట్టుగా, లోకాన్ని కౌంటర్ చేయలేనంత స్టేజ్లో వీళ్ళు ఉన్నట్టుగా చూస్తాను. అంత మాత్రమే కాకుండా కొంతమంది విశ్వాసులు ఏంటి అంటే, వీళ్ళు మేజర్గా ఏంటంటే, నేను పౌలు గారి శిష్యుణ్ణి, నేను పేతురు శిష్యుణ్ణి, నేను అపోలో శిష్యుణ్ణి, వీఆర్ గ్రేట్. ఇప్పుడు మనం సంఘాల్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది గ్రూప్ ఉంటారు ఆయన చుట్టూ, ఆ గ్రూప్ గ్రేట్ అనుకుంటారు. ఇంకొక పెద్ద చుట్టూ కొంతమంది ఉంటారు, ఆ గ్రూప్ మేం గ్రేట్ అనుకుంటారు. సో పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు ఏంటంటే, అందుకే వీళ్ళ యొక్క యూనిటీ గురించి తను మెన్షన్ చేస్తూ ఉంటాడు అనమాట. 1వ అధ్యాయంలోనే అది మనకు ఉంటుంది. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. సో క్రీస్తు విభజింపబడినారా, ఇట్లా మనం చాలా ప్రశ్నలు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ రాస్తూ ఉన్నారు. క్రీస్తులో మీరు బాప్టిజం ఒకటే, బాప్టిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు మీరు ఎక్కడైనా కానీ ఆయన అర్థం చేసుకునేటప్పుడు ఆయన సిలువ గురించి చాలా స్పష్టంగా మాట్లాడానమాట.
ఈరోజు ఈ మాటలు అనేటివి సంఘాల్లో మనకు వినిపించవు. దేవుని యొక్క సిలువ యొక్క లేకుండా, సిలువ లేకుండా, ఆయన సిలువ శ్రమలు లేకుండా, ఆ ఆ మాటలు అనేటివి చాలా స్పష్టంగా లేకుండా, పైపైన వరల్డ్ అంతటి గురించి నాలెడ్జ్ని చెప్తూ క్రీస్తు సిలువని ఒక మరుగుపరిచినట్టుగా చూస్తా అన్నమాట. ఓన్లీ లెంటన్ డేస్లోనే జ్ఞాపకం చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ నో వన్ విల్ రిమెంబర్ దట్ కదా. ఇక్కడ మనం చూస్తే వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే అని ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త. మళ్ళీ మీరు సిలువ సిలువ అనే మాటలు పాలైన్ లెటర్స్లో కొన్ని ఎన్నో వందల సార్లు సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. సో దేవుని శక్తి ఇందు నిమిత్తం ఇందు విషయమై జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకంను శూన్యపరుస్తును. సో చాలామంది అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రీకో రమ్మలు అంటే దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. వాళ్ళ వివేకం కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళని నేను ఏం చేస్తానంటే నాశనం చేస్తాను, వాళ్ళ వివేకాన్ని శూన్యపరుస్తానని చాలా స్పష్టంగా, అంటే సిలువ సువార్త ఎంత గొప్పది అనేది ఇక్కడ పౌలు గారు ఎంఫసైజ్ చేస్తా ఉన్నాడు అనమాట. అందుకే క్రీస్తు యొక్క సువార్త అనేది ఏంటి అంటే ఇది దేవుని ఇక్కడ మనం 24వ వచనం చూస్తాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితరంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. సో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే ఆయన సిలువ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇంకా తన పాలైన్ లెటర్స్ అన్నిట్లో కూడా వచ్చేస్తుంది మేజర్ థీమ్ అంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు లాంటి మనస్సును కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. 3వ అధ్యాయంలో క్రైస్ట్ మైండ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. 2:13, 14లో మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అది అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదురు గాని కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. అంటే దేవుని యొక్క మనస్సు గురించి, స్పిరిట్ ఆఫ్ గాడ్ యొక్క ఆ యొక్క బౌండింగ్ గురించి. అందుకే ఇక్కడ కూడా మాట ఉంటాడు అనమాట. లాస్ట్ 16వ ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలవారము. సో ఈ ఓవరాల్గా మనం కొరింథీ పత్రికను అంతటిని కూడా గమనిస్తున్నప్పుడు చర్చ్ యొక్క యూనిటీ గురించి రాశాడు. విజ్డమ్ అండ్ పవర్, వేర్ వీ కెన్ గెట్ ద విజ్డమ్, వాట్ ఈస్ ద రియల్ పవర్ అనే మాటని ఆ క్రూసిఫైడ్ క్రైస్ట్ యొక్క మనస్సుని కలిగి ఉండటానికి చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడనమాట. తర్వాత రిజరెక్షన్ ఆఫ్ బాడీ. ఈ కొరింథీ అంటేనే ఒక వ్యభిచారానికి ఒక మారుపేరుగా ఉన్న ఒక సిటీ అనమాట. సో ప్రభువుని అంగీకరించారు, భయంకరమైన పాపంలో నుంచి ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే శరీరంతో ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు చాలా, అంటే ఇక్కడ రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ గురించి మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు సోల్ ఒకటే రిజరెక్ట్ అవుతుందేమో అని. లేదు, శరీరంతో మనము పునరుద్ధానం కాబోతున్నాం అనే మాటని చాలా స్పష్టంగా 15వ అధ్యాయం 5, 8 వచనాల్లో, 14, 17 వచనంలో, 24, 26 వచనాల్లో కూడా చూడొచ్చు అనమాట. తర్వాత క్రిస్టియన్ ఫ్రీడమ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఈ వచనాలు ఇవన్నీ కూడా మేజర్ థీమ్స్గా మనం చూడొచ్చు. చాలా ఇష్యూస్ని ఇక్కడ డీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మేజర్ థీమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మ్యారేజ్ రిలేటెడ్, సెక్షువల్ మొరాలిటీ గురించి, తర్వాత సాక్రిఫైస్ గురించి, ఐడల్స్కి సాక్రిఫైస్ గురించి 8 to 10 చాప్టర్స్లో ఉంటుంది. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ వర్సెస్ ఏంటి అంటే ఎంతోమంది పోయిట్రిక్గా లేకపోతే మ్యారేజెస్లో మాట్లాడుకునే టెక్స్ట్ ఏంటి అంటే 13వ అధ్యాయం ప్రేమ గురించిన వర్ణన గురించి రాయబడిన ఇంపార్టెంట్ చాప్టర్ని దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టుగా చూస్తాను అనమాట. తర్వాత స్పిరిచువల్ గిఫ్ట్స్. ఏంటి స్పిరిచువల్ గిఫ్ట్స్? అన్నిటికంటే ఏంటి ప్రాముఖ్యం? అసలు సంఘానికి స్పిరిచువల్ గిఫ్ట్స్ అవసరమా? రీసెంట్గా మేము మా యొక్క అంటే EU ఫెలోషిప్లో మేము గ్యాదర్ అయ్యి ఈజిప్ట్లో మాట్లాడుకుంటా ఉన్నాడు అనమాట. నిజంగా కొంతమంది భక్తులు ఏంటంటే నాకు అన్ని గిఫ్ట్స్ ఉన్నాయంటారు అనమాట. అప్పుడు మేమేంటంటే అన్ని గిఫ్ట్స్ ఒకరికే ఉంటే సంఘం యొక్క అవసరత ఏంటి?
దేవుడు అన్నిటినీ ఒకరికే ఇచ్చేస్తాడా? విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వబడి ఉంటుంది. అది అందరూ కలిస్తేనే ఆ సంఘం యొక్క అభివృద్ధి కోసం ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడాలి అనేది మేము టెక్స్ట్‌లో నుంచి ఆలోచించడం జరిగిందనమాట. హ్మ్. సో, ఇది కా రోమన్స్‌ని మనం అర్థం చేసుకునేటప్పుడు మోస్ట్‌లీ థియరీ అంటే థియరాటికల్ పార్ట్‌ని ఎక్కువగా రాస్తారనమాట. ఇక్కడ మోర్ థియలాజికల్ ఐడియాస్‌ని కూడా ఇచ్చారు. వేదాంతపరమైన ఐడియాస్‌ని ఉన్నాయి. థియరీ గురించి ఉంది. కానీ మొదటి కొరింథీ పత్రిక ఇట్స్ ఎ మోర్ ప్రాక్టికల్. మొదటి నుంచి కూడా చూసినట్లయితే ఇట్స్ వెరీ ప్రాక్టికల్ లెటర్ అనమాట. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని, ఇష్యూస్‌ని డీల్ చేస్తూ ఆ కన్సర్న్స్‌ని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామనమాట. ఇంకా ఇంకా ఇక కొరింథీ పత్రిక మూడో లెటర్ గూడా ఉంది అంటారు. బట్ స్కాలర్స్ అది ఫౌండ్ చేయలేకపోయారు. బట్ పాల్ రిసీవ్స్ అంటే టైటస్ వెళ్ళొచ్చిన తర్వాత కొరింథీకి తన దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది రెండో కొరింథీలో ఉంటది. అప్పుడు ఒక లెటర్ రాశారు అని చెప్తారు. బట్ వి డోంట్ హ్యావ్ అంటే ఆ యొక్క మ్యానుస్క్రిప్ట్ లాస్ అయిందనమాట. మనకది దొరకలేదు. సో, ఇప్పటివరకు ఎవ్వరు కూడా అది కనుక్కోలేకపోయారు. బట్ సెకండ్ లెటర్ మనం దాన్నే యాక్చువల్‌గా అది థర్డ్ లెటర్ అంటారు. వి డోంట్ నో. బట్ ఎగ్జాక్ట్ వాట్ చర్చ్ ఫాదర్స్ హాస్ డిసైడెడ్ ద నేమ్. ఆ సెకండ్ లెటర్‌లో మనం గమనించినట్లయితే పాల్ డిస్కస్డ్ హిస్ క్యారెక్టర్ అండ్ ద కంటెంట్. ఇక్కడ మనం చాలా ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మినిస్ట్రీ ఏంటి అనే విషయాల్ని చాలా చక్కగా రాస్తా ఉంటాడు. దిస్ ఈజ్ అ లెటర్ ఆఫ్ రీకన్సిలైజేషన్ అంటారనమాట. అంటే ప్రభుతో సమాధానపరచబడ్డం ఏంటి, అసలు ఆయన రాయబారులుగా ఉండడం ఏంటి, ఆయన ఎలా శ్రమ పొందాడు, ఆయన ఎలా ఆదరణ పొందాడు, ఆయన మినిస్ట్రీ ఏంటి, ఆయన ఎలా అసలు ఎట్లా కృంగిపోయాడు మొదటి అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా కొరింథీలో అకయందంతటన్న పరిశుద్ధులందరికీ కూడా ఈ మాటని రాస్తా ఉంటాడనమాట. సో, ఇంకా మనం చూస్తే హిస్ మినిస్ట్రీ ఈజ్ ఫ్రమ్ గాడ్ అనే విషయాన్ని చాలా నన్ను దేవుడు పంపాడు. నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను. నాకు దేవుడు ఈ వర్క్‌ని అసైన్ చేశాడు. ఇట్స్ వెరీ క్లిస్టర్ క్లియర్. నిజంగా ఒక పనిని చేసేటప్పుడు ఇది నన్ను దేవుడు పంపించాడా? దేవుడు నన్ను ఈ విజన్‌తో నింపాడా? లేకపోతే దేవుడు నన్ను నిజంగా ఆ పనిని చేయమన్నాడా? ఇది లేకనే సంఘాలు ఈరోజు చాలా డ్రైగా చూస్తా ఉన్నారనమాట. అంటే పీపుల్ ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే మనకు వేరియస్ గిఫ్ట్స్ ఉంటాయి. అన్ని బర్డెన్ ఉంటది కొన్నిసార్లు. నాకైతే చిల్డ్రన్ మినిస్ట్రీ బర్డెన్ ఉంటది. ఇట్లా వల్నరబుల్ అంటే పేషెంట్స్ దగ్గర మినిస్ట్రీ చేయాలని ఇష్టం ఉంటది. యంగ్ వుమెన్స్‌ని చూసినప్పుడు, గర్ల్స్‌ని చూసినప్పుడు బర్డెన్ ఉంటది. కానీ అన్నిటిని నేను చేయలేను. ఐ హావ్ స్పెసిఫిక్ దేవుడు ఒక స్పెసిఫిక్ రోల్‌ని, స్పెసిఫిక్ ఆహ్, బర్డెన్‌ని, ఒక విజన్‌ని ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉంది కాబట్టి సక్సెస్‌ఫుల్ మినిస్ట్రీని తను చేయగలిగాడనమాట. ఈ రెండవ కొరింథీలో కూడా తను ఆ మాటని చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడు. మినిస్ట్రీ ఎలా ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, ఆయన దేవుని చేత చేయబడ్డాడు. ఆయన ట్రయల్స్‌లో అంటే ఆ ట్రయల్స్‌లో శ్రమలో ఎట్లా ఆనందించి తన పరిచర్యను చేశాడు అనే మాటని చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడనమాట. సో, ఈ విధంగా మనం మొదటి మొదటి పత్రికని, రెండవ పత్రికని మనం చూసి, మనం కొన్ని విషయాలు మెయిన్‌గా ఇక్కడేంటంటే, ఆయన అపోస్టలిక్ అథారిటీని గురించి మాట్లాడతారు. అందుకే రెండవ కొరింథీ 10, 17లో ఉంటదనమాట. ఆ మాట ఒకసారి చదువుదాం. 10, 17 అతిశయించువాడు ప్రభుయందే అతిశయింపయవలెను. తన యొక్క ప్రాక్టికల్‌గా అసలు తన ఏందంటే తన బూస్టింగ్ అసలు ఎట్లా అతిశయిస్తా ఉన్నాడంటే ప్రభువునందు దట్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. ఆయన హ్మ్. అసలు ఆయన యొక్క మినిస్ట్రీని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇక్కడ చాలా వరకు గివింగ్ గురించి ఉంటది. చాలా ప్రాక్టికల్ లెటర్ అని చెప్పాను గదా! ముందుగానే. చాలా విషయాలు రాయబడ్డాడు. గివింగ్ ఎలా ఉండాలి? ప్రిన్సిపల్స్ ఆఫ్ షేరింగ్ రిసోర్సెస్ ఏంటి? ఎనిమిదో అధ్యాయంలో ఉంటది. ఇవన్నీ కూడా రాసిన తర్వాత ఏంటి అంటే ఏదేమైనా అసలు అతిశయించాలంటే హ్మ్. మోస్ట్‌గా బూస్ట్ చేసుకోవాలని తను తాను గురించి చెప్పుకోవాలంటే పౌలు గారే. ఇంకెవరు ఆయన ముందు పనికిరారనమాట. అన్ని విధాలుగా అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా గానీ, తనేం జేశాడంటే, అవన్నీ గూడా పెంటతో ఎంచుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనకి అక్కడికొద్దాం. పెంటతో ఎంచుకున్నాడు. హీ నెవర్ బూస్ట్ బై హిమ్‌సెల్ఫ్ కదా!
అందుకే ఆయన చాలాసార్లు క్రీస్తు యొక్క శిలువ థియాలజీ ఆఫ్ గ్లోరీ అంటారనమాట కొంతమంది. అంటే ఇది ఒక మహిమాయుక్తమైంది అంటాడు. అంటే ఆహ్, అసలు మహిమాయుక్తమైందని మనుషులు అనుకునే దానికంటే కూడా అసలు థియాలజీ ఆఫ్ క్రాస్‌ని చక్కగా అర్థం చేసుకోవాలి అని ఒక భక్తుడు రాస్తా ఉంటాడనమాట. నిజంగా ఆ థియాలజీ ఏంటి? ఆ క్రీస్తు నిమిత్తం శ్రమపడ్డం ఏంటి? అనే విషయాల్ని ఈ రెండవ కొరింథీ పత్రికలోను చాలా చక్కగా తను డెమాన్‌స్ట్రేట్ చేస్తా ఉంటాడనమాట. అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఏందంటే రీకన్సిలైజేషన్ అని జెప్పాను. యూదులకి, జెంటైల్స్‌కి మధ్యలో కనెక్షన్ ఎలా ఉండాలి? ద యూనిటీ ఆఫ్ జెంటైల్స్ అండ్ ది జూయిష్ బిలీవర్స్. అప్పుడు స్ట్రగుల్ ఉండేది యాక్చువల్‌గా సంఘానికి. అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని? ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలని చాలా ఆలోచనలతో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన హ్మ్. సమాధాన పరిచర్యని మీకు దేవుడు అనుగ్రహించాడనే మాటని రాస్తూ చాలా విషయాల్ని కమ్యూనికేట్ చేస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు ద గలేషియన్స్. మనం ఇంకా థర్డ్ లెటర్‌లోనే ఉన్నాం. హ్మ్. సో, గలేషియన్స్ అనంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక భయంకరమైన ఒక క్రైసిస్ లేకపోతే ఒక తిట్టు మనకు బాగా గుర్తొస్తా ఉంటది. పౌలు గారు తిట్లు కూడా తిట్టేవాళ్ళు. సో, అవివేకులైన యూ ఫూలిష్ గలేషియన్స్ అంటాడనమాట. అసలు ఎంత అంటే అవివేకులైన గలతీయులారా అని పిలుస్తా ఉంటాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ మనం మొదటిలోనే మనం చూసినట్లయితే ఆయన గలతీలో ఉన్న సంఘానికి శుభమని చెప్పి రాస్తూ తన అడ్రస్సింగ్‌లంతా గూడా రాసిన తర్వాత ఆహ్, క్రీస్తు కృపను బట్టి ఆరో వచనంలో చూస్తే మొదటి అధ్యాయం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింతగా త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాచ దిస్ ఈస్ ద క్రైసిస్. క్రైసిస్ ఇన్ ద చర్చ్. సో, త్వరగా వేరే యొక్క మాటల వైపు లేకపోతే వేరే యొక్క సువార్త వైపు వారు తిరిగిపోయారు. క్రీస్తు యొక్క శిలువ సువార్తని చాలా పర్వర్టింగ్ అంటే వాళ్ళు విడిచిపెట్టినట్టుగా, తిరిగిపోయినట్టుగా చూస్తామన్నమాట. ఇంకోటేందంటే ఇష్యూ ఆఫ్ సర్కంసెషన్. సో, ఈ యూదులు చాలా వరకు సంఘంలో అనేక మంది జెంటైల్స్ జాయిన్ అవుతా ఉన్నారు. అనేక మంది ప్రభువుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వీళ్ళేంటంటే ఫోర్స్ చేస్తా ఉన్నారనమాట. యూదుల ఆచారం ప్రకారం సర్కంసెషన్ అనే లాని తప్పకుండా ఫాలో అవ్వాలి. లా అంటే ఏంటి? గ్రేస్ అంటే ఏంటి? సో, దిస్ ఈస్ ఎ బర్నింగ్ ఇష్యూ. అక్కడున్న బర్నింగ్ ఇష్యూ అనమాట. అంటే రూల్స్‌ని ఫాలో అవ్వాలా? లేకపోతే కృపని ఫాలో అవ్వాలా? కృప కృప రూల్స్, కృప 2 కలిసెళ్ళాలా? ఇవ ఎలా అసలనేది ఈ యొక్క విషయాన్ని డీల్ చేస్తా వచ్చాడనమాట. అందుకే నీతిమంతులుగా తీర్చబడ్డం గ్రేస్ అలోనా? క్రియలు గూడా అవసరమా? హ్మ్. ఈవెన్ ఇదే మాటల్ని జేమ్స్ గారు గూడా రాస్తా ఉంటాడనమాట. సో, ఇక్కడ మనం చూస్తే ఆహ్, యూనివర్సల్ స్కోప్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశంలో 3:26 మనం గమనించొచ్చనమాట. 3:26 అనేది చాలా హ్మ్. కీ వచనమంట. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం మూలంగా దేవుని కుమారులై ఉన్నారు. ఎవ్వరైనా కావచ్చు. మీరు అందుకే ఈ 26-28 వరకు దిస్ ఇస్ ద కీ వర్సెస్ ఇన్ ద గలేషియన్స్. సో, మీరు ఏ భేదం లేదు. మీరందరూ కూడా యూదుడని లేదు, గ్రీస్తేసుల దాసుడని లేదు, స్వతంత్రుడని, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకంగా ఉన్నారు అనే మాటని చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడనమాట. అంటే దెర్ ఈస్ ఎ యూనివర్సల్ స్కోప్, యూనివర్సల్ ఇంక్లూజన్. గాడ్స్ మినిస్ట్రీ ఈజ్ నాట్ డివైడెడ్ అమాంగ్ ద అంటే ఆహ్, పీపుల్ వైపు గానీ, లేకపోతే పీపుల్ యొక్క హైరార్కీస్‌ని బట్టి గానీ, క్యాస్ట్‌ని బట్టి గానీ, లేకపోతే వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్‌ని బట్టి గానీ, వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ గానీ డివైడ్ అవ్వలేదు. వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద క్రైస్ట్. వి ఆర్ ఆల్ ఓన్లీ వన్ టైటిల్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓవరాల్ గలేషియన్ మనం అర్థం చేసుకునేటప్పుడు. ఇంకోటేంటంటే ఫుల్‌నెస్ ఆఫ్ టైమ్ గురించి కూడా రాయబడిందనమాట. అందుకే గలతీ పత్రికలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వర్స్‌ని మనం సండే స్కూల్‌లో చాలా వరకు నేర్పిస్తా ఉంటాం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కదా! స్పిరిట్ ఎలాంటి ఫలాన్ని అందిస్తా ఉంటది. అసలు ఆహ్, యేసుక్రీస్తు ప్రభు అంటే ఇక్కడ లా గురించి మాట్లాడుతూ ఫుల్‌నెస్ ఆఫ్ టైమ్ అని గదా! సో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ పరిపూర్ణమైన సమయం అనేది కంప్లీట్ అయింది అనే మాటని చాలా చక్కగా అంటే యూదులకి చాలా చక్కగా ఎంఫసైజ్ చేస్తా ఉంటాడనమాట. సో, ఇక్కడ మనం చూస్తే
ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి రాస్తూ తన యొక్క ఈ యొక్క గలేషియన్స్ని కంక్లూడ్ చేస్తానమాట. ఇట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ కదా గలేషియన్స్ అనేది కూడా. సో మనం లెటర్ని చదివేటప్పుడు ఈచ్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఈచ్ వర్డ్ వెనక కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే గలేషియన్స్ లెటర్ ఈజ్ ద యాంగ్రీ లెటర్ అంటారు అనమాట. పాల్స్ యాంగ్రీ లెటర్ అంటారు. అంటే ఆయన ఎంతో కోపంతో వాళ్ళకి రాస్తున్నట్టుగా ఈ లెటర్స్లో నుంచి మనం చూడొచ్చు అనే మాటల్ని రాస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎఫెసీలకు కొద్ది నిమిషాల్లో మనం ఇంకా తొందరగా అయిపోతుంది. ఇది సార్ మేజర్ లెసన్స్ చాప్టర్స్. రోమన్సే తనకు ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న లెటర్సే అయినప్పటికీ కూడా చాలా గొప్ప విషయాల్ని ప్రతి లెటర్లో కూడా రాసి ఉంచారన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక మనకు తెలుసు. ఎఫెసీ పట్టణం అనేది అర్తిమీదేవికి చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఇంకా ఎఫెసస్ అనేది చాలా అసలు ఈవెన్ గ్రేట్ హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఎంతోమంది అక్కడ బంగారు పనులు చేసేవాళ్ళు, లేకపోతే అర్తిమీదేవికి చాలా నైపుణ్యత కలిగిన శిల్పులు దేవుణ్ణి విశ్వసించి, ఆయన విగ్రహారాధికులు దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి వెంబడిస్తున్న సంఘంగా ఈ సంఘాన్ని పౌలు గారు ఫౌండ్ చేయలేదు కానీ, బట్ ఆల్రెడీ మిషనరీస్ లేకపోతే ఎవరైనా విశ్వాసులు స్కాటర్డ్ జూయిష్ విశ్వసించిన వారు యెరూషలేములో శ్రమ కలిగినప్పుడు ఆది సంఘంలో వెళ్ళిపోయి చాలా సంఘాలు స్థాపించారనమాట. అట్లా ఇట్ వాస్ ఫౌండెడ్ సమ్వేర్ అనేది అంటా ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ సంఘానికి పౌలు గారు రాస్తా ఉన్నాడంటే దేర్ ఈస్ అ సర్టైన్ ఇష్యూస్ హీ ఈస్ గోయింగ్ టు అడ్రస్ అనే విషయాన్ని చూడొచ్చు. అక్కడ కూడా సంఘంలో యూనిటీ గురించి రాస్తాడు. మొదటి 1 నుంచి 3 వచనాల వరకు చూస్తే క్రీస్తులో మీకున్న ఐడెంటిటీ ఏంటి? యూ హ్యావ్ ఐడెంటిటీ బిఫోర్ సంథింగ్. మీరు ఒక అర్తిమీదేవికి పూజించేవాళ్ళు, మీ ఐడెంటిటీ చాలా డిఫరెంట్గా ఉండేది. మీకు కొంత స్కిల్స్ అనేటివి మీరు ఆ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మీకు ఉండేటివి. బట్ ఇప్పుడు మీకున్న ఐడెంటిటీ ఏంటి? హూ యు ఆర్ ఇన్ ద క్రైస్ట్ అనే మాటల్ని చాలా స్పష్టంగా, మీకున్న బ్లెస్సింగ్స్ ఏంటి, అసలు మీకున్న రిచ్నెస్ ఏంటి, ప్రభులో ఆత్మ కలిగించు ప్రతి ఐశ్వర్యం ఏంటి అనే మాటల్ని చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అసలు ప్రతి మాట కూడా చూస్తే మీరు క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒకప్పుడు అపరాధం చేత పాపల చేత చాలా అష్యూరెన్స్ని ఇస్తూ ఉంటాడు. స్పిరిట్ ఆఫ్ అష్యూరెన్స్ని ఇస్తూ ఉంటాడు. డాక్టర్నల్ అష్యూరెన్స్ని ఇస్తూ ఉంటాడు. మీరు ఎలా బ్రతికించబడ్డారనే మాటని చెప్తా ఉంటాడు. ఎలా మీరు నీతిమంతులుగా తీర్చబడు. అందుకే మీరు క్రీస్తు యేసునందు ఆయన మనల్ని కృపచేత మనల్ని రక్షించుకున్నాడు అనే మాట కూడా ఇక్కడ 2:8 మనం చూడొచ్చు అనమాట. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనే మాటల్ని చెప్తానమాట. అలాగే మీలో ఈ కార్యం చేసిన వ్యక్తి నిజంగా ఆయన ప్రేమని మీరు తెలుసుకున్నట్టుకు గొప్పగా శక్తి గలవారవ్వాలి. సో ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ కదా. అసలు దేవుని ప్రేమను తెలుసుకోవడం, ఆయన ప్రేమలో మనం ఎదగడం అనేది ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాబ్లం. ఆ ప్రేమను మీరు తెలుసుకునేటట్టు శక్తి కలవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. పాల్ యొక్క మినిస్ట్రీ కన్సర్న్, అసలు పాస్టరల్ మినిస్ట్రీ అనేది ఇట్స్ అసలు మన ఊహ కందదనమాట. ఆయన వ్యక్తుల్ని బలపరిచే విధానం కానీ, సంఘాలని బలపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత కన్సర్న్ చూపిస్తాడు. ఇంకా మనం మళ్ళీ కొన్ని వచనాలు చూద్దాం. అసలు ఎంత కన్సర్న్ అంటే హిజ్ హార్ట్ పోరింగ్ అనమాట. ప్రతి మాటలో ఆయన హృదయాన్ని కుమ్మరించి తను మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మాటల్ని మనం చూడొచ్చు అనమాట. హ్యాస్ సచ్ ఏ కన్సర్న్ కలిగి ఆయన మీకు ఏంటంటే 3వ అధ్యాయం లాస్ట్ వచనంలో చూసినట్లయితే, మనలో కార్యసిద్ధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములకు సదాకాలం మహిమ కలుగునుగాక అని రాస్తూ ఉంటాడనమాట. సో అంటే మీలో ఈ గొప్ప కార్యం చేసిన గొప్ప వ్యక్తి చాలా గ్రేట్ అని రాస్తూ ఉంటాడు. తర్వాత ఈ బంధాన్ని మీరు కాపాడుకోవాలి. అల్టిమేట్గా దేవుడు మనల్ని ఒక విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తిని ఎలా చూడాలి అని పౌలు గారి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దే ఆర్ సో యూనిక్, దే ఆర్ సో ప్రెషస్, సో బ్లెస్డ్ పీపుల్. మనం ఎక్కడా కూడా వాళ్ళని డిమేన్ చేయడానికి లేదు, లేకపోతే వాళ్ళని ఎక్కడ మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలి అనే మాటని శ్రద్ధ కలిగి, మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు ఎప్పుడు చూసినా కానీ చాలాసార్లు కొన్ని ఫెలోషిప్స్లో కొన్ని డిస్యూనిటీస్ కానీ, మిస్అండర్స్టాండ్స్ కానీ, కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు. దే ఆర్ ద గ్రేట్ స్పీకర్స్ కొన్నిసార్లు.
వాళ్ళు చాలా ఒక్క ఫ్యామిలీలో ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడకుండా ప్రభువు బలను ఎలా తీసుకోగలం? ఆ ఆత్మబంధాన్ని, దేవుడిచ్చే ప్రేమని ఒకరినొకరు సహించుకోకుండా ఒక ఆ ఇగోస్‌తో ఉన్నప్పుడు అసలు ఏం దీర్ఘశాంతం ఏమి అది అది స్పిరిట్ ఆఫ్ ఫ్రూటా? అది దేవుడిచ్చే ఆత్మఫలమా? అందుకే చాలా కాన్షియస్‌తో మనం ఈ సర్వే ఈజ్ నాట్ ఎనఫ్. అసలు ఇది జస్ట్ ఫర్ గ్లింప్స్ అంతే. జస్ట్ మనం కొంత కొంత చూసుకోవడమే అంతే. అసలు దేవుని మాటలు ధ్యానిస్తా ఉంటే శ్రద్ధ కలిగి మీరు ఆ బంధాన్ని కాపాడుకోండి అంటే ఎంత శ్రద్ధ వహించాలి? నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా యాక్షన్స్ ద్వారా ఇతరులు హర్ట్ అయినప్పుడు నేను ఎంత ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అనే మాటని ఎంతో స్పష్టంగా రాసుంచాడో అసలు. అంటే అల్టిమేట్‌గా ఏంటంటే పరిశుద్ధులమందరూ కూడా ఆయనలో సంపూర్ణం కావాలి. సంఘం క్షేమాభివృద్ధి కలగాలి. దట్ ఈస్ అల్టిమేట్ అనే మాటని మనకి 13వ వచనంలో కూడా మనం చూడొచ్చు ఆ మాటని. తర్వాత ఇలా చేసిన మీకు ఇన్ని ఆధిక్యతలు దేవుడిచ్చాడు గదా! ఇంత గొప్పగా మీరున్నారు కదా! మీరందరూ క్రీస్తులో అవయవాలు ఉన్నారు ఉన్నారా ఇంక ఉన్నామై కదా! ఉన్నాం గదా! మనందరం చేయాల్సిన పనేందంటే ఇప్పుడు క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మిమ్మును ఏర్పరచుకున్నాడు అనే మాటని ఆయనకి అర్పణగాను, బలిగాను అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాక్టికల్ టీచింగ్స్‌ని జారత్వమే గాని ఏది కూడా మీరు ఉండకూడదు. దినములు చెడ్డవై ఉన్నాయి. మీ సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. తర్వాత భార్యాభర్తల హౌస్ హోల్డ్ టెక్నిక్స్‌ని కొన్ని ఉపయోగించి అక్కడున్న కాంటెక్స్ట్‌కి చాలా చక్కగా కొన్ని విషయాల్ని రాస్తా ఉంటాడనమాట. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి అనేది. సో, సర్వెంట్ అండ్ మాస్టర్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే విషయాల్ని రాస్తా ఉంటాడు. సో, దీస్ ఆర్ ద ఎఫిషియన్సీని మనం చదివేటప్పుడు అక్కడున్న బ్యాక్‌గ్రౌండ్, అక్కడున్న వాళ్ళ యొక్క రిలీజియస్ బ్యాక్‌గ్రౌండ్ మనం జ్ఞాపకం చేసుకుంటూ వారిని మనం అర్థం చేసుకున్నప్పుడు చక్కగా ఈ యొక్క గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఇట్స్ వెరీ ఇంపాక్టింగ్ టు ద పాస్టరల్ మినిస్ట్రీ అనమాట. మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా పిలువబడిన తర్వాత ప్రతి మాట కూడా ఇక్కడ సంఘానికి మనం నిజంగా అది అన్వయించుకొని అది స్టడీ చేస్తే ఇది చాలా గొప్పగా మనకి ఉపయోగపడే మాటల్ని మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అసలు వెరీ ప్రొఫౌండ్ అంటే నేనంటానేంటంటే తన జీవితాన్ని ఇక్కడ చూపిచ్చేసాడనమాట పౌలు గారు. మనకి చాలా ఇష్టమైన మాటలు కూడా దీంట్లో చాలా మాటలు మనకి అక్కడ కూడా అతను కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తా ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే తనకు కలిగిన శ్రమలేంటి? ఆ శ్రమలో సువార్త ఎలా ప్రకటించబడింది? అనే మాటల్ని తను స్పష్టంగా మొదటి అధ్యాయంలో రాస్తాను. ఫిలిప్పీ సంఘం అనేది చాలా ఇది కూడా ఒక పోర్ట్ సిటీ. చాలా చక్కగా మినిస్ట్రీ జరుగుతా ఉంది. చాలా మంచి బిలీవర్స్ ఉన్నారనమాట ఇక్కడ. వీళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ గాని, వీళ్ళ యొక్క ఆత్మీయత గాని చాలా హై స్టేజ్‌లో అందుకే హై ఆయన మాటలు కూడా ఆయన స్టేట్మెంట్స్ ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆ! హ్మ్. క్రీస్తు సువార్తకి తగినట్టుగా మీరు ప్రవర్తించండి. చాలా డెప్త్ వర్డ్స్‌ని ఇక్కడ యూజ్ చేస్తాడు. ఒకవేళ కొంతమంది స్కాలర్స్ ఇది పౌలు గారు ఆఖరి క్షణంలో రాసిన మాటలుగా మనం చూస్తాం. ఒక ఫేర్‌వెల్ లెటర్‌గా కూడా ఆలోచిస్తా ఉంటారనమాట. అంటే ప్రతి మాట కూడా ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఫిలిప్పీ సంఘాన్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో చూడాలని కాబట్టి మీరెల్లప్పుడూ మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మీ ఎదుటున్నప్పుడు మాత్రమే మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు మీరు భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. మీరు ఎంతో కాన్షియస్‌తో మీ స్పిరిచ్యువల్ లైఫ్‌ని మీరు కాపాడుకోవాలి అనే మాటల్ని పౌలు గారు రాస్తా ఉంటాడు. చాలా హెచ్చరికలు చేస్తా ఉంటాడు. ఓవరాల్‌గా మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అంటే వెరీ ఛాలెంజింగ్ లెటర్ అనమాట. ఇక్కడ ఛాలెంజింగ్ పర్సనాలిటీస్‌ని ఇన్కార్పొరేట్ చేస్తాడనమాట. తిమోతిని గాని, ఎపఫ్రోదితుని గాని ఎలా వాళ్ళు ఎలా కన్సర్న్ కలిగి ఉన్నారు పౌలుతో బాటి. పౌలు ఒక్కడే ఈ పరిచర్యని కొనసాగించడం కాదు కానీ, పౌలుతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. పౌలు ఎప్పుడు కూడా నెట్వర్కింగ్ మెయింటైన్ చేయడంలో వెరీ గుడ్ అనమాట. ఆయన మినిస్ట్రీ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే, ఎక్కడికి పోయినా గానీ పీపుల్‌ని కలిపేసుకోవడం. పీపుల్‌ని తన సొంత వారుగా చేసి, వారిని ట్రైన్ చేసి, వారిని హత్తుకొని, వారిని అనేక విధాలుగా హెచ్చరిస్తూ, తన పరిచర్యలో కలుపుకుంటూ సంఘ పరిచర్యని కొనసాగించినట్టుగా చూస్తామనమాట. ఈ యొక్క 4
అధ్యాయాల్లో కూడా మనం చూస్తే పౌలు గారు చాలా స్పష్టంగా ఆమ్, ఏది మాన్యమైనవో ఇది చాలా 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండేని అట్లా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో మీరు మ్, ఆ, వాటి మీద ధ్యానం ఉంచుడి. అసలు ధ్యానం ఉంచడం ఏంటి? ఇట్లా జస్ట్ మామూలుగా వాటిని మీరు అభ్యసించండి, లేకపోతే వాటిని జస్ట్ మీరు ఆ, లేకపోతే ఆలోచించండి అనే మాట కూడా చెప్పట్లేదు అనమాట. ధ్యానం చేయండి మీరు. అసలు దేవుని యొక్క ఇన్కార్నేషన్ గురించి చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడు. మోస్ట్ బ్యూటిఫుల్ పోయట్రీ అనమాట 2వ అధ్యాయం అనేది. క్రీస్తు ఎవరు, ఆయన యొక్క ఆయన యొక్క ఆ క్రియా ఇన్కార్నేషన్ థియాలజీని చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాను అనమాట. అందుకే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అనేది. అసలు పాలైన్ లెటర్స్లో ఉన్న క్రైస్ట్ హిమ్స్ గురించి రాస్తాను. అంటే ప్రభు యొక్క తగ్గింపు జీవితం ఏంటో, తన లైఫ్లో సఫరింగ్ ఏంటి, ఫెలోషిప్ ఎలా ఉండాలా. సంఘంలో ఫెలోషిప్స్ చాలా డ్రైగా ఉంటాయి. మేము ఒక సంఘానికి వెళ్తా ఉన్నాం అనమాట, ఇక్కడ దగ్గరలో. ఇంగ్లీష్ ఫెలోషిప్ దాదాపుగా 500 వస్తారు. మాట్లాడిన వాళ్ళు ఒక 10 మంది వాళ్ళతోనే ఉంటారు సహవాసం. ఎవరు వస్తున్నారు సంఘానికి, ఎవరు పోతున్నారు, అసలు ఒక గ్రూప్స్గా డివైడ్ అయ్యి సంఘంలో ఫెలోషిప్ని స్ట్రెంగ్తన్ చేద్దాం అని ఏమీ కూడా కాన్షియస్సే ఉండదు. అసలు రావడం, లిటర్జీ చదువుకోవడం, పాట పాడుకోవడం, మెసేజ్ అయిపోవడం, వెళ్ళిపోవడం అనే విషయాలను చాలా చూస్తూ ఉన్నాం అనమాట. అంటే కొలసీలకు రాసిన పత్రికలో చాలా వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క అక్కడున్న సంఘ అంటే వాళ్ళకి నాస్టిక్ ఫిలాసఫీ హెరసిస్ చాలా డెవలప్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తు ప్రభు దేవుడా, ఆయన నిజంగా మానవుడా, చాలా విషయాలు డాక్టర్నల్ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తూ పౌలు గారు చాలా సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్ గురించి కాస్మిక్ క్రైస్ట్ అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట అద్భుతంగా. అసలు దేవుడు నిజంగా ఎవరు, ఆయన అంటే ఇక్కడ మనం ఒక మాట చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. మనం చాలాసార్లు ఒక కొటేషన్ థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అంటూ ఉంటాం. దిస్ కుడ్ బి మోటివ్ ఆఫ్ లెటర్ ఆఫ్ కొలెషియన్స్ అని చెప్తా ఉంటారు అనమాట. నిజంగా వాళ్ళు అలా జీవించే వాళ్ళు అనేది, పౌలు గారు అలా జీవించాలని ఇష్టపడుతున్నాడు అనేది ఇక్కడ రాసి ఉంచిన విషయాన్ని అని చెప్తా ఉంటారు అనమాట. ఇంకా అక్కడ నిజంగా మనం ఎస్కటాలజీ అంటే ఏమనుకుంటాం, ఎప్పుడో జరుగుతాయిలే లేటర్ డేస్లో, మనకి ఇప్పుడు తెలియదు కదా. ఆ, ఎప్పుడో ఎప్పుడో కానీ ఎప్పుడైనా కానీ తీర్పు అనేది ఉంది, రిజరక్షన్ అనేది ఉంది, ప్రభుతో పాటు లేయబడతాం, ప్రభుతో పాటు మనం ఎత్తబడే వాళ్ళలో ఉంటాం, ప్రభు వస్తాడు అనే విషయాలు మనకు తెలుసు. కానీ ఆ రియలైజేషన్ అనేది ఎవ్రీడే లైఫ్లో కొనసాగాలి అనేది కొలస్సీల పత్రికలో చాలా స్పష్టంగా చాలా చక్కగా రాస్తూ ఉంటా. అంటే ఏంటి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మెచ్యూరిటీ. ఇప్పుడున్న స్టేజ్లోనే కాకుండా రోజు రోజుకి మనం ఆ మెచ్యూరిటీలోనికి, దేవుని యొక్క జ్ఞానంలో, ఆయన విజ్డమ్లో, స్పిరిచువల్ మెచ్యూరిటీలో, అందుకే 1, 9, 10, 28, 2, 2, 4, 11లో చాలా విషయాల గురించి రాస్తూ ఉంటారు అనమాట. దిస్ ఇస్ ద ఓవరాల్. అంటే కొలసియన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన యొక్క కాస్మిక్ క్రైస్ట్ గురించి రాశారు. రియలైజ్డ్ ఎస్కటాలజీ గురించి చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాం. నెక్స్ట్ 1 తెస్సలోనికన్, 2వ తెస్సలోనిక పత్రిక చాలా అసలు వెరీ రిచ్ సిటీ. చాలా ధనవంతులైన వారు ఉన్నారు, కానీ వారి గొప్ప విశ్వాసులు అనమాట. వారి విశ్వాసం కొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ చేసింది అనమాట. 1 అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మోడల్ చర్చ్ అనొచ్చు, లేకపోతే ఒక మంచి క్యారెక్టరిస్టిక్స్ కలిగిన ఒక సంఘంగా మనం చూడొచ్చు అనమాట. అంత మాత్రమే కాకుండా పౌలు యొక్క కాల్ ఏంటి, కమిట్మెంట్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలా పాస్టరల్ మినిస్ట్రీ చేసేవాళ్ళు. నిజంగా మనం ఏ విధంగా మినిస్ట్రీ చేయాలి అంటే తెస్సలోనిక పత్రిక చదివితే చాలన్నమాట. తల్లి లాంటి మనసు, తండ్రి లాంటి ప్రేమించే తత్వం, ఆ ప్రొవిడెన్స్, అసలు తప్పిపోయిన వారి పట్ల ఆయన యొక్క వే ఆఫ్ డీలింగ్ ఎలా ఉంది, అన్ని విషయాలు, చాలా విషయాలు చక్కగా వారిని భక్తిలో పెంచి నిజంగా తెస్సలోనిక పత్రికలో ఉన్న మేజర్ థీమ్స్ని మనం ఆలోచించినట్లయితే వాళ్ళకున్న ఇష్యూ ఏంటి అంటే మెయిన్గా చనిపోయిన తర్వాత బాగా దుఃఖపడిపోతూ ఉంటారు. శ్రమలు ఉన్నాయి, శ్రమలో కొంతమంది వీళ్ళు మంచి విశ్వాసులే,
శ్రమలో చనిపోతా ఉన్నారు, హతసాక్షులు అయిపోతా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు బాగా కుమిలిపోతా ఉన్నారన్నమాట. పౌలు గారు ఏంటంటే, మీరు కుమిలిపోవడం కాదు, మనకు హోప్ ఉంది. మనం ఒకరోజు ప్రభువుతో పాటి మనం లేయబోతా ఉన్నాం. మనం మనం ప్రభువుని చూడబోతా ఉన్నాం అనే మాటల్ని చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడనమాట. ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి కూడా చాలా విషయాల్ని రాస్తా ఉంటాడనమాట. హ్మ్. ముందుగా అంటే ఆయన వచ్చే ముందు బిలీవర్స్ యొక్క డెత్ ఒకవేళ జరిగితే ఏం జరుగుతది అనే విషయాల్ని కూడా చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడు. దిస్ ఈస్ ద ఓవరాల్‌గా అంటే మనం 2వ తెస్సలోనికలో కూడా మనం చూస్తే సేమ్ ఇష్యూనే. బట్ ఇంకా ఏంటంటే ఎక్కువగా మెయిన్ ఫోకస్ ఏంటంటే జడ్జిమెంట్ గురించి రాస్తా ఉంటారు. సో, తీర్పు అంటే ఎలా ఉంటది? నిజంగా లా లేకుండా జీవించే వాళ్ళు ఎలా ఉన్నారు? హ్మ్. లాలెస్‌గా జీవించేవాళ్ళు, అసలు దేవుని తీర్పనేది ఎలా జరుగుతది? అసలు ఐడల్‌గా ఉండేవాళ్ళేంటి? ప్రాబ్లమ్ ఆఫ్ ఐడిల్‌నెస్‌ని గురించి అంటే ఏది ఫ్రీగా భోజనం అప్పుడేందంటే సంఘాల్లో బాగా భోజనం పెట్టేవాళ్ళు, ఫెలోషిప్ బావుండేది, కేరింగ్ బావుండేది, విడోస్‌కి సపోర్ట్ ఉండేది. అట్లని కొంతమంది ఏందంటే లేజీగా ఉండడం చేస్తున్నారు. పని చేయకుండా ఉండేవాళ్ళనమాట. అలాంటి వాళ్ళని అడ్రెస్ చేస్తూ మీరు లేజీగా ఉండడానికి లేదు. మీరు దేవుణ్ణి కొరకు ఎదురు చూస్తున్నామనే ముసుగులో లేజీనెస్ అనేది పెరిగిపోయిందనమాట. కాబట్టి దాన్ని అడ్రెస్ చేస్తూ 2వ తెస్సలోనిక పత్రికని రాస్తాడు. లాస్ట్‌కి మనం చూసినట్లయితే పాస్టరల్ ఎపిసిల్స్. సో, మనం సంఘంకి మోడల్ ఏంటి అంటే మొదటి తిమోతి, 2వ తిమోతి, టైటస్. వీళ్ళ యొక్క క్యారెక్టర్ స్టడీస్ మనం తీసుకోవచ్చు. సంఘాన్ని వాళ్ళు నిజంగా ఎలా నడిపించారు? తిమోతి ఎఫెసీ సంఘాన్ని నడిపించారు. టైటస్‌కి ప్రత్యేకంగా ఒక సంఘం అనేది ఉంది అని వేదాంతులు చెప్తా ఉంటారు. వీళ్ళు ఎల్డర్స్‌గా ఉన్నారు. వీళ్ళొక సంఘ పాస్టర్స్‌గా ఉన్నారు. వీళ్ళెలా ఉండాలి వ్యక్తిగతంగా? వీళ్ళు ఏ విధంగా పరిచర్య చేయాలి? సంఘం ఏ విధంగా ఉండాలి? అసలు సంఘం యొక్క సిస్టమ్ ఎలా ఉండాలి? అనే విషయాల్ని చాలా స్పష్టంగా రాస్తా వచ్చారనమాట. అల్టిమేట్‌గా మనం చూసినట్లయితే ఆహ్, సౌండ్ డాక్ట్రిన్‌ని సంఘం కలిగి ఉండాలనేది చాలా చక్కగా రాస్తా వచ్చారనమాట. సౌండ్ డాక్ట్రినే ఇంపార్టెంట్. తర్వాత దైవజనుడు మీరేం చేయాలంటే, మీరు ప్రిపేర్ చేయాలి. సంఘాన్ని ప్రిపేర్ చేయాలి. మీరేదైతే నా దగ్గర నేర్చుకున్నారో దాన్ని పాస్ ఆన్ చేయాలి. మీరు సన్నద్ధులుగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడుగా ఉండాలి. మీరెక్కడా కూడా అన్‌ప్రిపేర్డ్‌గా ఉండడానికి లేదు అని చాలా విషయాలు తిమోతికి రాస్తా ఉంటాడనమాట. వుమెన్స్ గురించి, వుమెన్స్ మినిస్ట్రీ గురించి కూడా రాస్తా ఉంటారు. దేర్ ఆర్ అంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నప్పుడు దీన్ని లాస్ట్‌గా ఒక ఇండివిడ్యువల్ లెటర్‌ని పాల్ గారు రాశారు. ఫైలమోన్. వెరీ స్మాల్ అంటే 335 వర్డ్స్ మాత్రమే ఉంటాయి గానీ, గ్రీక్‌లో కౌంట్ చేసినట్టే. ఆహ్, జస్ట్ వెరీ స్మాల్ గానీ చాలా గ్రేట్ ఇంపాక్ట్ అనమాట. అక్కడున్న స్లేవరీని ఎట్లా కౌంటర్ కల్చర్‌గా పాల్ గారు జీవించాడు అక్కడున్న సిస్టమ్స్‌ని. అక్కడున్న సిస్టమ్స్‌లో అందరిలాగా స్లేవరీని ఆయన ట్రీట్ చేయలేదు. సో, అందుకే పౌలు గారేంటంటే, ఒనేసిమస్‌ని ఒక బ్రదర్‌లాగా ట్రీట్ చెయి. ఒక ఫ్యామిలీ బాండింగ్‌ని, ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ని ఫిలోమోన్‌కి ఎంకరేజ్ చేసి చెప్తా ఉన్నాడనమాట. అంటే ఈ స్లేవరీ అనేది భయంకరంగా ఉండేది రోమన్ గవర్నమెంట్ టైంలో. ఇప్పటికి కూడా మనకు ఓల్డెన్ డేస్‌లో ఇప్పటికి గూడా ఇంట్లో పని మనుషుల్ని చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళొక పురుగులాగా చూస్తారనమాట. హ్మ్. అలా కాకుండా అసలు కౌంటర్‌గా మనం ఎలా చేయగలం? వాళ్ళకెలా సపోర్ట్ చేయగలం? వాళ్ళని ఎలా మనం ఎంకరేజ్ చేయగలం? అనే మాటల్ని ఆహ్, హ్మ్, అంటే ఇక్కడ తన పవర్‌ని ఆహ్, ఈవెన్ ఫిలోమోన్ హాస్ ఎ పవర్. హి ఈస్ ద మాస్టర్ కాబట్టి. పవర్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఒక ఫ్యామిలియల్ రిలేషన్‌షిప్‌తో పవర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనే మాటని రిమైండ్ చేస్తా ఉన్నాడనమాట. దిస్ ఈస్ ద అల్టిమేట్‌గా పాలైన్ ఎపిసోడ్స్‌లో మనం పాల్‌తో బాటి కొంత మనం నడవడానికి, కొంత జర్నీ చేయడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మన టైం కొంత ఒక 10, 15 మినిట్స్ ఎక్సీడ్ అయింది. బట్ ఇంకా చాలా విషయాలు మనం ఒక్కొక్క పత్రిక గురించి చదవడానికి మనకి అల్టిమేట్‌గా చాలా టైం పడతది. ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ ఫర్ టుడేస్ సెషన్. ఇక దీంట్లో ఏమైనా మీకు అంటే ఇప్పుడు చెప్పబడిన విషయాల్లో కానీ ఎక్కడైనా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ అడగొచ్చు. ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ మనం ఈ యొక్క మీటింగ్‌ని క్లోజ్ చేసుకుందాం. మీకేదైనా క్వెషన్ అడగాలంటే ఈ చాట్ బాక్స్‌లో గూడా మీరు జస్ట్ చాట్ చేసేయొచ్చు.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మనం సెషన్ని క్లోజ్ చేసేసుకుందామా? మీరు ఏ విషయం మీరు మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మాకు అంటే ఇది పర్సనల్ గా చదువుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదర్స్ కూడా మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆల్సో వీ కెన్ ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ కంక్లూడ్ విత్ ద ఎండింగ్ ప్రేయర్. నో క్వశ్చన్స్ అయితే మేబీ మధ్యలో నరసింహులు గాని సునీత గారు గాని ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఎవరైనా పర్లేదు, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసి మనం క్లోజ్ చేసుకోవాలి. దివ్య గారు ఉన్నారా? సరే మా సంగీత, మీరు ప్రేయర్ చేసేయండి మా. మేబీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. సంగీత సిస్టర్ ఓకే ఓకే, ఎవరు లేకపోతే ప్రేయర్ చేస్తాను. మేబీ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల దేవా, నీకు వందనాలయ్యా. మనైనా మరొకసారి దేవతండి యొక్క సాయంకాల సమయంలో మన పౌలు రాసిన ఉద్దేశం ఏంటి, ఎవరికి రాశాడు, ఏ పరిస్థితిలో రాశాడు, ఏ విషయాలను అడ్రస్ చేయాల్సి వచ్చింది, ఆ చర్చిల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా ఆ జ్ఞానంతో నింపాడు, ఏ విధంగా సౌండ్ డాక్టర్ని మరొకసారి వారికి ప్రాపర్ గా టీచ్ చేశాడు. ఏది నేను తండ్రి మనైనా సరైన బోధ, ఏది అబద్ధ బోధ వారు తెలుసుకోవడానికి సహాయం చేస్తూ వచ్చాడు. మనైనా ఆ విధంగా మరి మొదట శతాబ్దంలోని ప్రభుత్వాన్ని మరి ఇవన్నీ విషయాలు దేవతండి సరేనా మన ఫస్ట్ సెంచరీ లోపే దేవతండి ఇవన్నీ జరగడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభా. మరి ఆ యొక్క ఇనిషియల్ డేస్ లో అంత చక్కని పునాది దేవతని ఉండబట్టే దేవతండి మేము ఇంతవరకైనా వినగలుగుతూ వచ్చాము దేవా. మరి అక్కడే గనక ఫౌండేషన్ కొలాప్స్ అయి ఉంటే దేవతని మేము ఈ రోజు మరి ఎరిగే స్థితిలో ఉండవాళ్ళం కాదేమో ప్రభా. నీ యొక్క ప్రణాళిక దేవతని సరేనా ఈ విధంగా ఉండడానికి దేవతని ఎంతో మంది తమ ప్రాణాలని అర్పించి దేవతని సరేనా నీ యొక్క అపోస్తులత్వాన్ని దేవతని మీరు ఇచ్చిన అపోస్తులత్వాన్ని ఎంతగానో గౌరవించి నన్ను తను మరి సజీవ యాగంగా వారి యొక్క శరీరాన్ని అర్పించుకొని దేవతని సేమనన్నా వారి యొక్క సంఘాలు ఏ విధంగా కట్టారో నేను మేము కొంతవరకు తెలుసుకోవడానికి మీరు సహాయం చేసిన విధానం బట్టి వందనాలు. మరి జ్ఞానంతో దేవతని మరొకసారి మేము పర్సనల్ గా ఈచ్ లెటర్ ని చదివి ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి దేవతని సరైన మీ యొక్క ఉద్దేశాన్ని దేవతనైనా మీ యొక్క ప్రేమను దేవతని మీరు నేను తన నేను ప్రతి పరిస్థితి పట్ల మీకున్న కన్సర్న్ మేము పరిశుద్ధంగా దేవతని పరిశోధించి దేవతని ఇంకా అర్థం చేసుకుని మా యొక్క జీవితాలను దేవతని రూపంలోకి మార్చుకోవడానికి సహాయకరంగా మార్చమని ఈ యొక్క రాత్రికాల సమయంలో విన్న వారందరికీ మీరు తోడుగా ఉండమని ప్రత్యేకంగా మన బోధించిన సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దేవతని ఇంకా మినిస్ట్రీ విషయంలో మీరు సహాయం చేయండి, ఇంకా ఆస్వాదించండి. అనేకులకు ఉపయోగకరంగా ప్రతి స్టూడెంట్ కి దేవతనైనా మనైనా తన యొక్క సమయాన్ని దేవతని ఇస్తా ఉండగా దేవతని అది మన ఒక ఫ్రూట్ ని చూసే విధంగా మీరు ఆస్వాదించి ఇంకా మహిమ తెచ్చుకోమని అనేకులకు దేవతని ఇంకా దేవతని ఉపయోగకరంగా ఉండలాగిన వారి యొక్క జీవితాలని సాక్షులుగా చూపించుకునే విధంగా కట్టమని అడుగుతూ ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you. Thank you. Thank you for your time. We'll meet in the next week. Okay, thank you. We can stop recording sister in case it is running, and we can close the call. Thank you all.